ले फोन ले हाँ ये रिकॉर्डिंग Stanisha is there. PSL अपना प्रांतन को दावत देते हैं कैंसिल करना సిస్టర్ రెడీయా? Yes sir. ఇంకెవరు లేరు కదా వచ్చేవాళ్ళు? లేరు. ఓకే రాణి సిస్టర్ వెల్కమ్ రాజ్. Rani sister is muted. ఫాదర్ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫాదర్ గుడ్ ఆఫ్టర్నూన్. Father, good afternoon. Welcome, Father. Okay, shall we start? Yes. Okay, good afternoon again. సో మనకి ఇది ఫస్ట్ టైం కదా ట్రైనింగ్ చైల్డ్ మిస్ మీద. సో ఇది మనకి డాక్యుమెంటేషన్ టూల్ ఇది. సో ఈ టూల్ వల్ల ఏంటంటే పిల్లవాడికి సంబంధించి ఎనీ యొక్క డీటెయిల్స్ మనం అనేది పొందపరచవచ్చు సో వెబ్సైట్లో. సో ఇది వెబ్ వర్షన్, ఇది డెస్క్టాప్ వర్షన్ కాదు. ఇంతకుముందు మనకి డెస్క్టాప్ వర్షన్ ఉండేది. సో ఇప్పుడు వెబ్ వర్షన్తో మనకి ఏంటంటే కొంచెం టెక్నాలజీ మారే కొద్దీ మనకి ఫ్యూచర్గా కొన్ని కొత్త విధానాలతో మనం యొక్క డాక్యుమెంటేషన్ సిస్టమ్స్ని మార్చుకుంటున్నాం. సో ఈ యొక్క టూల్ వల్ల ఏంటంటే ప్రతిదీ మనం పొందపరచుకోవచ్చు. చైల్డ్ ఫొటోస్ కానీ, చైల్డ్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ, తర్వాత చైల్డ్కి సంబంధించిన ఎనీ లైవ్ డాక్యుమెంట్స్ కానీ, అలాంటివన్నీ కూడా అచీవ్మెంట్స్ కానీ అన్నీ మనం పొందపరచుకోవచ్చు. సో అందులో భాగంగా ఏంటంటే మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా ఒక స్టెప్ బై స్టెప్ అనేది మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలా. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, గ్యాదర్ చేసుకోవాలా మన దగ్గర ఎంత ఉందనేది. దాన్ని చూసుకున్న తర్వాత ఫర్దర్గా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ నీడా మనకి చైల్డ్కి సంబంధించి అనేది మనం చూసుకోవాలి. అది అయిన తర్వాత సో వాడి యొక్క సర్వీసెస్ ఏమి ఇస్తున్నాం మనం పిల్లవాడికి కానీ పిల్లకి కానీ, ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, మెడికల్ ఇస్తున్నామా, హోమ్ విజిట్కి పంపిస్తున్నామా, లేదంటే పేరెంట్స్ విజిట్స్ వస్తున్నారా, వాడికి ఏమన్నా వొకేషనల్గా మనం పంపిస్తున్నామా, ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నామా, లేకపోతే ఇంకా అతను ఏమైనా డబ్బులు ఏమైనా దాచుకుంటున్నాడా. సో అట్లాగా చాలా సర్వీసెస్ అనేది మనం ఇస్తూ ఉంటాం. సో ఆ సర్వీసెస్ అనేది మామూలుగా కాకుండా ఒక రికార్డ్ పరంగా ఉంటే మనకు కూడా రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక పలానా సంవత్సరంలో పలానా మందికి ఇంతమందికి మనం సపోర్ట్ చేసాం అనేది తెలియాలంటే ఒక రికార్డ్ ఉండాలి. మళ్ళీ మనం ఫైల్స్ చెక్ చేసుకోకుండా ఇందులో సాఫ్ట్వేర్లు ఏంటంటే విత్ ఇన్ ది సెకండ్స్లో మనం లిస్ట్ అవుట్ తీసుకోవచ్చు. ఎంతమందికి
ఎడ్యుకేషన్ ఇచ్చాం, ఎంతమందికి మెడికల్ ఇచ్చాం అనేది. సో అట్లాగా ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. రాణి సిస్టర్ ఓకే? Yes, clear. ఓకే ఓకే రైట్. సో ఆ విధంగా ఈ యొక్క డాక్యుమెంటేషన్ సిస్టమ్ని మనం మెయింటైన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ట్రైనింగ్ అనేది ఆల్రెడీ నవజీవన్ విజయవాడ మేడం ఉన్నారు ఇక్కడ, స్వర్ణ మేడం. సో ఆమె ఇస్తారు మీకు, అంటే ఎలాగా ఎంట్రీ చేయాలా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది. సో నేను అంటే ఎంట్రీ పర్సన్ ఇస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎలాంటి కేటగిరీస్ మనం ఇస్తున్నాం చైల్డ్కి కూడా అనేది మనం చూసుకోవాలా. ఓకే, మీ ఫైల్స్ అనేది కొంచెం 2-3 ఫైల్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటే దాన్ని బట్టి మీకు ఏమేమి ఫీల్డ్స్ అడుగుతుంది ఇక్కడ అనేది మీకు అర్థమవుతుంది. సో మీ దగ్గర పెట్టుకోండి. కనపడుతుంది అందరికి? కనబడుతుంది సార్. రైట్. ఓకే. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఏంటో ఓపెన్ చేయాలి చెప్పండి. ఇక్కడ ఫస్ట్ మనము అసలు వెబ్సైట్ ఎలాగ ఓపెన్ చేయాలనేది ఒకసారి చూద్దాం. అంటే ఆల్రెడీ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. ఓకే మేడం. ఒకసారి మన వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలనేది ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వచ్చి www.academys.org ఎంటర్. ఇక్కడ మెంబర్స్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఒక వర్డ్ వచ్చిందండి, దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఓపెన్ అయింది కదా వెబ్ పేజీ? హలో, ఓపెన్ అయింది మ్యామ్. ఓకే. ఇక్కడ మీకు కొన్ని హోమ్ పేజ్ అన్నమాట ఇది. ఇక్కడ కొన్ని మీకు మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే చైల్డ్ మీద మనం వెళ్ళి క్లిక్ చేయగానే జస్ట్ అలా మూవ్ అవగానే కర్సర్ దాని మీద మనకి కొన్ని మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దాని మీద క్లిక్ చేసుకొని మనకి ఏ మోడల్ కావాలంటే దాన్ని తీసుకుంటాం. మనం ఫస్ట్ ఆల్రెడీ పోస్ట్ రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోయినాయి, స్టాఫ్ డీటెయిల్స్ అయిపోయింది. స్టాఫ్ డీటెయిల్స్ సార్ చెప్తారు మనకి, జొల్లగడ్డ గారు. తర్వాత హెల్ప్ అండ్ డెస్క్ కూడా అది మొబైల్ తో కాంటాక్ట్ చేసేది అనమాట, అది లేదు. సో ఇప్పుడు మనం మెయిన్ గా వచ్చి ఒక చైల్డ్ మన నవజీవన్లోకి ఎంటర్ అయిన తర్వాత బాబుని ఎలాగా ఎంట్రీ చేయాలనేది చేస్తాం. ఫస్ట్ చైల్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చైల్డ్ అని ఒక ఓపెన్ అవుతుంది. దానిలో పెండింగ్ చైల్డ్ రిక్వెస్ట్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్, సక్సెస్ స్టోరీస్, ఈ 4 రకమైన వర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనకు కావాల్సింది చైల్డ్ రాగానే వాడు పెద్ద పెద్ద స్టోరీస్ అవేం మనకేం చెప్పరు కాబట్టి ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. సో దాని మీద క్లిక్ చేస్తాం అన్నమాట. క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ మన సెంటర్లో ఏమన్నా ఆల్రెడీ చేసి ఉంటే ఈ విధంగా మనకు కనిపిస్తాయి. ఒకవేళ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలన్నా షో కౌంట్ చూసుకోవచ్చు. లేదు ఇప్పుడు కొత్తగా ఒక పిల్లని ఎంట్రీ చేస్తున్నామంటే క్రియేట్ చైల్డ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేయాలి. హలో మ్యామ్ చెప్పండి సార్. ఏమన్నా బాబుది ఏమన్నా ఫైల్ పక్కన ఉంటే ఆ పేరు కానీ ఇంటి పేరు అవన్నీ డీటెయిల్స్ చెప్తా ఉంటారా? మీకు కనిపిస్తుంది కదా? ఒక చైల్డ్ ఫైల్ చెప్పు. చెప్తాను సార్. ఫస్ట్ నేమ్ అజయ్ మ్యామ్. ఫస్ట్ నేమ్ వచ్చి ఫస్ట్ మేము ఏం చేస్తామంటే క్యాపిటల్ ఏ పెట్టుకుంటాం, అజయ్ కాబట్టి. అజయ్ పెట్టి డాట్ పెట్టి స్పేస్ ఇచ్చి ఇంటి పేరు నల్లబోతుల. సో ఇలాగ పేరు ఎందుకు రాసుకుంటున్నాం అంటే చాలా మంది అజయ్లు ఉంటారు. మనకి వెంటనే అజయ్ నల్లబోతుల కావాలంటే వెంటనే మనం రిపోర్ట్ అనేది జనరేట్ చేసినప్పుడు త్వరగా అవడానికి దాన్ని చేస్తాం అన్నమాట. సో లాస్ట్ నేమ్ కూడా నల్లబోతుల. ఏజ్ ఎంతమ్మా మేడం? అక్టోబర్ 15, 2000.
2000 స్విచ్ బోర్డ్ 2006 2006 ఎస్ మ్యామ్. ఓకే 14 ఇయర్స్ ఓకే ఆల్రెడీ ఇలా వస్తుంది. అంటే ఈ రోజు ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు డేట్ ఈ నెల ఇలాగా 2016 వస్తుంది. దాన్ని మనం అక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్ దగ్గర వెళ్ళి కర్సర్ పెట్టిన అక్టోబర్ చెప్పారు కదా, అక్టోబర్ 15. అవును మ్యామ్. ఓకే అలా ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, అవును మేడం. ఆ క్యాలెండర్ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఇయర్ వచ్చేస్తుంది. అలా వచ్చింది. ఏజ్ వెన్ కాంటాక్టర్ అన్నప్పుడు మనం కరెక్ట్ గా ఇచ్చామో లేదా అనేది అది నెక్స్ట్ అదే ఆటోమేటిక్ గా జనరేట్ అయింది అనమాట. సో ఇప్పుడు మదర్ టంగ్ ఇస్తాం. మదర్ టంగ్ లో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మనకు కావాల్సింది తెలుగు కాబట్టి టీ అని ప్రెస్ చేస్తే టీకి సంబంధించిన అన్ని వస్తాయి. అంటే ఆ పిల్లవాడు తెలుగు పిల్లవాడేనా? తెలుగే మేడం. ఓకే ఓకే. హిందూసేనమ్మా? క్రిస్టియన్స్ మేడం. క్రిస్టియన్. తర్వాత రిలీజన్, తర్వాత వాడి పర్మనెంట్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్? తెలుగు మేడం. ఓకే. ఒకవేళ ఇక్కడ కొన్ని మనకి విజిబుల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ 10 ప్లస్ డ్రాప్ బటన్ ఉంది కిందకి, అవునవును. దాని మీద క్లిక్ చేసి ఆల్ అని కొడితే మొత్తం అన్ని వస్తాయి. మనం తెలుగు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చెప్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో జాయినింగ్ డేట్ కావాలి మేడం. జాయినింగ్ డేట్ చెప్పాలా? చెప్పండి. క్యాలెండర్ ఉంది కదా, క్యాలెండర్ మీద క్లిక్ చేస్తాము. జాయినింగ్ డేట్ 2019 చేశాను మేడం. ఓకే. సెప్టెంబర్ మ్యామ్. ఫిబ్రవరి 27. ఎన్ని గంటలకి మీకు ఐడెంటిఫై అయ్యాడు పిల్లడు? రెస్క్యూ చేశారు 11 మార్నింగ్ 11. డన్. అంటే ఫస్ట్ ఇయర్ తీసుకోవాలి మనము, నెక్స్ట్ మంత్ తీసుకోవాలి, డేట్ తీసుకోవాలి, టైం. ఒకవేళ టైం కొందరు వేస్తారు, కొందరు కానీ కంపల్సరీ టైం అనేది తీసుకుంటే ఏంటంటే రేపు మనకి ఫర్దర్ గా ఏమి ప్రాబ్లం రాకుండా ఉంటది అనమాట. అంటే అంతకుముందు ఆ పిల్లలు దొంగతనం చేయొచ్చు 10ంటికి, మనం 2 అనేసి అనుకోండి 10ంటి దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నాడు కదా అని అనుకుంటారు. సో అలాంటివి రాకుండా ఈ టైం కూడా వేస్తాం. డన్ అని చెప్తే ఆటోమేటిక్ గా టైం డేట్ వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మనము వచ్చిన తర్వాత బాబుకి ఒక కేస్ నెంబర్ అనేది ఇస్తాం, రిజిస్టర్ నెంబర్ ఆర్ రెఫరెన్స్ నెంబరు. అది ఏమన్నా పెట్టారా మీరు బయోడేటాకి? ఇంకా పెట్టలేను. అది 11-22. ఓకే. ఈ రిఫరెన్స్ ఐడి కూడా ఆటోమేటిక్ జనరేట్ అయితే రెస్క్యూ ఐడి కూడా అలాగే వస్తుంది. ఆధార్ నెంబర్ అనేది ఈ మధ్య కొత్తగా చేంజెస్ లో అప్డేట్ జరుగుతుంది అని చెప్పారు. అంటే రన్ అవే చిల్డ్రన్, స్ట్రీట్ చిల్డ్రన్ దగ్గర ఆధార్ కార్డులు పట్టుకొని రారు వాళ్ళు. అవును మేడం. అంటే జస్ట్ స్లమ్ లో ఉంటారు ఆ పిల్లలు. స్లమ్ లో ఉంటారు, ఆన్ స్ట్రీట్ లో ఉంటారు. మనం వెళ్ళి రెస్క్యూ చేస్తాం, తెచ్చుకుంటాం, కానీ వాడు ఆధార్ కార్డు, వాడు రేషన్ కార్డు అవన్నీ పట్టుకొని రాము. సో అదేంటంటే పేరెంట్ వచ్చినప్పుడు మనం పిలిపిస్తాం, పేరెంట్ ఐడెంటిఫై అయినప్పుడు పేరెంట్ కి ఇచ్చి పిల్లోని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళ ప్రూఫ్ తీసుకుంటాం మనం. పేరెంట్ ఆధార్ కార్డు, పిల్లోడి ఆధార్ కార్డు, ఫోటో అవన్నీ తీసుకుంటాం అన్నమాట. సో అప్పుడు మనం ఇది క్లోజ్ చేసిన, ఒకవేళ ఇదంతా సేవ్ చేసేసిన ఆధార్ కార్డు అప్పుడు మళ్ళీ మాడిఫై చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ పిల్లవాడిని ఎవరైనా సిడబ్ల్యూసీ తీసుకొచ్చారా? మీరే ఆన్ స్ట్రీట్ లో ఎవరైనా కాంటాక్ట్ చేసి తీసుకొచ్చారా? లేదు మేడం, వీళ్ళందరూ స్లమ్ పిల్లలు అన్నమాట. స్లమ్ ఏరియా పిల్లలు. స్లమ్ పిల్లలు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారా? అవును మేడం. ఓకే. అయితే ఏదైనా సిడబ్ల్యూసీ అలా తీసుకొస్తే అకంపెనీడ్, అంటే ఒక గ్రాండ్ ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ, మదర్ కానీ చూసుకోకుండా ఎవరైనా చూసుకోలేకపోతున్నా అని సిడబ్ల్యూసీ తీసుకొస్తే అకంపెనీడ్ లో పెట్టాలి. లేదు ఎవరు లేకుండా, అంటే ఉన్నారు, మనమే వెళ్ళి రిస్క్ చేసి మనమే మళ్ళీ సాయంత్రం పంపించేస్తాం కాబట్టి అన్ని కంపెనీ పెడతాం. ఓకే మ్యామ్. ఇది వచ్చి నేషనాలిటీ వచ్చి ఇండియన్ అన్నమాట. ఇది కూడా సేమ్ ఇక్కడ అదే నెంబర్. స్లమ్ లో పిల్లలు అంటారు, రెస్క్యూ పిల్లలు. రెస్క్యూ కాదు, వాళ్ళు ఉంటారు కదా డిబిటెక్ అనో ప్లస్ డేబిటీ స్కూల్ ఉంటారు. ఆధార్ నెంబర్ ఇప్పుడు విజిబుల్ గా ఉందండి మీ దగ్గర? లేదు మేడం, అది తీసుకోలేదా? అందుకని సేవ్ అయిన తర్వాత సేవ్ అయిన తర్వాత మీరు మాడిఫై చేసి ఆధార్ ఎంట్రీ చేయండి. ఆధార్ ప్లస్ ఫోటో ఎలా అటాచ్ చేయాలంటే ఫోటో అటాచ్మెంట్ అని ఇక్కడ ఉంది. ఫోటో అటాచ్మెంట్ అది ఎక్కడ ఉందా అనేది ఇక్కడ డ్రైవ్స్ ఉంటాయి. డ్రైవ్స్ క్లిక్ చేసుకుంటే మనకి ఎక్కడ ఫోటోలు మనం ఆల్రెడీ కొన్ని పెట్టేసుకుని ఉంటాం కదా, చైల్డ్ వచ్చినప్పుడు కొన్ని ఫొటోస్ తీసి ఉంచుతాము, అవన్నీ కాపీ చేసి మన సిస్టమ్ లో పెట్టుకుంటా ఉంటాము.
సో ఆ వాటిలో నుంచి ఒక ఫోటో తీసుకొని మనం వాటిని పెడతాం అనమాట. దానికి ఓకే. ఓపెన్ ఇలా వచ్చి వస్తుందమ్మా, రిమూవ్ క్రాప్ 2 వస్తుంది, అప్పుడు సేవ్ చేయాలి. ఓకే మేడం. ఫోటో అటాచ్ చేయగానే సేవ్ కాకుండా అలా బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత సేవ్ చేయాలి. ఆ తర్వాత విజిబుల్ అయితే మనం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం చైల్డ్ కేటగిరీకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, ట్రాఫిక్ చైల్డ్, స్కూల్ డ్రాప్ అవుట్, హెచ్ఐవి, మైగ్రెంట్, స్పెషల్ కేటగిరీ. సో ఈ బాబు ఏ కేటగిరీ కిందకి వస్తాడు? స్కూల్ డ్రాప్ అవుట్ మేడం. స్కూల్ డ్రాప్ అవుట్ ఒక కేటగిరీ. అంటే మీరు ఇంకా స్కూల్ డ్రాప్ అవుట్ ప్లస్ ఏమన్నా మ్యారీడ్ అంటే సరెండర్ చైల్డ్ అలా ఉన్నారు అనుకోండి, స్పెషల్ కేటగిరీ వేరే ఏది ఉన్నా కూడా మోర్ మీరు ఏమన్నా ఇవ్వచ్చు అనమాట. ఇంకొకటి కూడా అంటే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. చైల్డ్ లేబర్ అనుకోండి, చైల్డ్ లేబర్ క్లిక్ చేస్తాము, ఆ అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, అసలు ఏంటి, అసలు బాండ్ ఎలాగా, డేకి ఎంత ఇస్తున్నారు, అతను ఎన్ని గంటలు పని చేస్తున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు తను చాలా ఫీల్డ్స్ అడిగిద్ది, అదంతా ఇన్ఫర్మేషన్ మనం ఫీల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ కాబట్టి మనం ఇది ఇచ్చాము. తర్వాత ఇక్కడ స్టాఫ్ నేమ్ ఎవరైతే ఎంటర్ చేస్తున్నామో దిలీప్ గారు క్లిక్ చేసి ఈ రోజు ఎంట్రీ చేస్తున్నాం. ఈ బాబుది ఆల్రెడీ ఆటోమేటిక్ గా వచ్చింది కాబట్టి డన్. తర్వాత మోల్స్, బయోడేటాలో మనం మోల్స్ రాస్తాం. ఇక్కడ కొన్ని ఉంటాయి, అంటే బర్న్ మార్క్స్ ఉంటాయి, కొన్ని వూన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఫింగర్స్ కానీ అలా ఉంటుంది అన్నమాట లోపల. మనం ఎక్కువగా పుట్టుమచ్చలే చూస్తూ ఉంటాం కాబట్టి అదే ఎక్కువ యూజ్ఫుల్ గా, అంటే ఎక్కడైనా గవర్నమెంట్ దాంట్లో కూడా అదే గబక్కన రాస్తాం కాబట్టి దాన్ని ఎక్కువ తీసుకుంటాం. సో మోల్ యాడ్ చేస్తాం. మోల్ ఎక్కడ ఉంది? రైట్ హ్యాండ్ లా, చెస్ట్ మేడం, చెస్ట్ రైట్ సైడ్ చెస్ట్ అని చెప్పి ఇక్కడ మీరు ఇది సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్ చేసినా కూడా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తా ఉంటాయి, మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా 10 తర్వాత డ్రాప్ బటన్ ఉంటుంది, ఆల్ కొడితే అన్ని వస్తాయి. ఓకే, చెస్ట్ అని చెప్పారు, రైట్ సైడ్ అని చెప్పారు. ఇక్కడ రైట్ లెఫ్ట్ అనేది లొకేషన్ కూడా చూపిస్తుంది. సో రైట్ మనము క్లిక్ చేస్తాం. ఇంకో పుట్టుమచ్చ ఎక్కడ నుండి చెప్పండి. అంతే మేడం, ఒకటే ఉంది అబ్బాయి, ఒకటే. ఓకే, హైట్ ఎంత ఉంది మేడం? హలో మేడం చెప్పండి. హైట్ ఏమన్నా రాస్తారా మీరు బయోడేటాలో? హైట్ పెట్టాం మేడం, ఈ అబ్బాయి ఇంకా తీసుకోలేదు మేడం మేము. ఓకే, వెయిట్ కానీ హైట్ కానీ మనం అంటే బయోడేటాలో ఏదైతే రాస్తామో అది మొత్తం దీంట్లో అప్డేట్ చేయాలి. సో ఈ దీంట్లో ఏమైతే ఉన్నాయో బయోడేటాలో కూడా అవి కూడా ఉండాలి అన్నమాట. ఓకే మేడం. ఒకవేళ ఆ బాబు ఏమైనా డిఫరెంట్ ఏబుల్డ్ అయితే దానికి సంబంధించింది ఇక్కడ. ఓకే, ఈ కర్సర్ ఓపెన్ చేస్తే వాడు ఏమన్నా మెంటల్ హెల్త్, ఫిజికల్ ఛాలెంజ్ అవి ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ డోర్ నెంబర్ అని ఉంది. వాళ్ళ డోర్ నెంబర్ లేదు మేడం, అడ్రస్. ఇప్పుడు డోర్ నెంబర్ అని వచ్చి డోర్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు అడ్రస్ మనము రిపోర్ట్ కావాలనుకోండి, ఆ డోర్ నెంబర్ ఒక్కటే వస్తుంది. అందుకని మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్పేస్ కి తగ్గట్టు అడ్రస్ ని టైప్ చేస్తాం. అడ్రస్ చెప్పండి ఒకసారి. అడ్రస్ మేడం కంచరపాలెం, లారీపేట, జానాపురం, నియర్ బై జానాపురం, వైజాగ్. జానాపురం మేడం, జానాపురం. సో అలాగ అడ్రస్ అంతా టైప్ చేసి ఒకే లైన్ లో పెట్టామనుకోండి, అంటే ఆ స్పేస్ ఉన్నంత వరకు పెడితే ఏంటంటే మనం ఎప్పుడైనా రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు అడ్రస్ మొత్తం ఒక లైన్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు అడ్రస్ స్ట్రీట్ ఒక దగ్గర, డోర్ నెంబర్ ఒక దగ్గర కొట్టారనుకోండి, మళ్ళీ 2 ఫీల్డ్స్ లో మనం డేటా రిపోర్ట్ జనరేట్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉందా? వాళ్ళు లేదు మేడం, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఎవరు మొబైల్ యూజ్ చేస్తారు. ఓకే, సరే. ఇక్కడ కంట్రీ వచ్చి ఇండియా, రీజనల్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్.
విశాఖపట్నం. తర్వాత వైజాగ్. సిటీ వచ్చి వైజాగ్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అన్నపురం ప్లేస్ కదా. ప్లేస్ విశాఖపట్నం. ఓకే. తర్వాత కాంటాక్ట్ పాయింట్. ఈ బాబు ఎక్కడ స్లమ్ లోనా? అవును మేడం. ఇక్కడ కాంటాక్ట్ పాయింట్ లో డ్రాప్ బటన్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఓపెన్ చేస్తే ఇలా వస్తాయి. స్లమ్ కాబట్టి స్లమ్. లేదంటే రైల్వే స్టేషన్ దొరికాడు అనుకోండి, రైల్వే స్టేషన్. పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడైనా పోలీస్ స్టేషన్ పక్కన కానీ, అదే గ్రౌండ్ దగ్గర కానీ, ఏదైనా హాస్టల్ దగ్గర కానీ దొరికితే హాస్టల్. ఆ నేమ్ ఆఫ్ లోకల్ పాయింట్. ఇప్పుడు స్లమ్ కాబట్టి ఆ స్లమ్ పేరు. స్లమ్ పేరు చెప్పండి. జ్ఞానపురం. స్లమ్. ఫిజికల్ కండిషన్ ఆఫ్ ది చైల్డ్. ఆ బాబు మన దగ్గరికి వచ్చి నార్మల్ గా ఉన్నాడు, అంటే ఏమి ఇష్యూస్ ఏం లేవు, హెల్త్ ఇష్యూస్. ఒకవేళ ఉంటే మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ వెదర్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఇవన్నీ ఉంటే మీరు ఎంట్రీ చేయొచ్చు. ఈ సర్కమ్స్టెన్స్ అండర్ విచ్ మీ దగ్గర ఏమైనా అవైలబుల్ గా డేటా ఉంటే మీరు అదంతా కూడా దీంట్లో ఎంట్రీ చేయొచ్చు. బాబు దగ్గర వచ్చినప్పుడు కొంతమంది డబ్బులు దొంగతనం చేసి, అంటే స్ట్రీట్ చిల్డ్రన్ ఎక్కువగా వస్తూ ఉంటారు మాకు. ఆ చిల్డ్రన్ దగ్గర ఏంటంటే వాడి ఇంటికాడ నుంచి ఒక 20,000, 10,000, 500 వాడు ఈవెన్ 10 రూపాయలు తెచ్చినా కూడా మనం అక్కడ పెట్టాలన్నమాట, మెన్షన్ చేయాలి. ఫస్ట్ వాడిని చెక్ చేసే కదా మనం రాస్తాము. సో అలాగా వీటిలో ఏమన్నా ఏది డేటా అవైలబుల్ గా ఉంటే మీరు అదంతా ఎంట్రీ చేయొచ్చు. క్రియేట్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఇక్కడ పేరెంట్స్ నేమ్ అవి ఎంట్రీ చేయాలి. అదే వాళ్ళ ఫస్ట్ ఫాదర్ పేరు మేడం. అవునండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ రిలేషన్ ఫాదర్ కాబట్టి ఫాదర్ నేమ్ చెప్పండి. సతీష్. అక్కడ నేమ్ పక్కన రెడ్ చుక్క ఉంది చూసారా, అది మనం నేమ్ ఇస్తేనే అది పోతుంది, లేకపోతే మళ్ళీ అది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా దాన్ని ఎంట్రీ చేయాలి. ఆల్రెడీ ఫాదర్ కి పెళ్ళి అయ్యే ఉంటది. ఆయన సిక్ అయితే ఆ పిల్లలు అడిగితే చెప్తాడు కదా, నార్మల్ గా ఉన్నాడా, సిక్ గా ఉన్నాడా, తర్వాత బతిగా ఉన్నారా, చనిపోయారా, వాళ్ళతో ఉంటున్నా. ఓకే. ఒకవేళ అతను ఏమన్నా చనిపోయి ఉంటే, డెడ్ అయితే ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ ఒకటి వస్తుంది, డెత్ రీజన్. ఇక్కడ ఇక చూసారా రిజిస్టర్ వచ్చింది. అతను ఏ ఇంజురీతో చనిపోయాడు అనేది, అదే ఏమన్నా జబ్బు చేసి చనిపోయారా, సో ఆ రీజన్ అనేది పిల్లోడిని కనుక్కుంటే మనకు చెప్తారు. ఇప్పుడు బతికే ఉన్నారు కాబట్టి అది అవసరం లేదు. తర్వాత లివింగ్ విత్, వీళ్ళతో ఉంటున్నాడా లేదా? ఉంటున్నారు మేడం. ఓకే. ఆక్యుపేషన్ ఏంటి, ఆయన ఏం పని చేస్తారు? డైలీ వేజ్ కి వెళ్తాడా? డైలీ అక్కడే వెళ్తాను. ఓకే. తర్వాత ఆయన మంత్లీ ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు పిల్లలు చెప్పకపోయినా మనం హోమ్ ప్లేస్మెంట్ చేసినప్పుడు పేరెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవచ్చు అన్నమాట. అది మేడం వాళ్ళ డాడీ ఏం చదువుకోలేదు, చదువుకొని ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇల్లిటరేట్ ఉంటుందమ్మా. ఓకే మ్యామ్. ఇన్కమ్ దాన్ని బట్టి హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది, నార్మల్. అలా ఇప్పుడు సేవ్ అంటే ఒక ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ అయింది. నెక్స్ట్ అలాగే ఇంట్లో ఒక 5 మెంబర్స్ అనుకోండి, ఎల్డర్ సన్, ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్, వాళ్ళకు కూడా ఈచ్ వన్ మెంబర్ కి ఇలా ఎంట్రీ చేయాలి. ఇప్పుడు ఫాదర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మదర్ నేమ్ మంగమ్మ. బతిగా ఉన్నారండి? ఉన్నారు మేడం. ఓకే. ఎడ్యుకేషన్ ఇల్లిటరేట్ అయి ఉంటారు.
ఆక్యుపేషన్ ఏం చదువుకుంటాం ఇంట్లోనే ఇంట్లోనే డైలీ ఓకే డైలీ బాటిల్ చేసుకోవడానికి వెళ్తాను. అదే ర్యాక్ పికింగ్ చేస్తారు. అసలు ర్యాక్ పికింగ్ లేదా? డైలీ లేదు లేదు. లివింగ్ విత్ అమ్మ కూడా వెళ్తూనే ఉంటారు. కొంతమంది బ్రోకెన్ ఫ్యామిలీ ఉంటారు కదా, నాట్ నౌన్ కానీ అలా లెఫ్ట్ హోమ్ కానీ పెట్టచ్చు. సేఫ్. ఇంకా ఈ బాబుకి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు ఎవరైనా ఉన్నారండి? లేరు మేడం, మా అబ్బాయి ఒకరే. ఓకే. ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ఫిల్గా అయింది. ఫోటో కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ సేవ్ కొట్టాలి. అంటే మనం చేసిందంతా ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ పక్కన ఉంది. అంటే బాబుని చూస్తే అతని హెడ్ ఎలా ఉంది అంటే పొడవుగా, కొంతమంది పొడవు తలకాయలు ఉంటాయి, గుండ్రంగా ఉంటుంది, ఇయర్ మార్కులు ఉంటాయి, పెద్ద చెవులు ఉంటాయి, చిన్న చెవులు ఉంటాయి. సో దాన్ని మీరు ఏమన్నా ఐడెంటిఫై చేస్తే దాన్ని కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో. టోటల్ గా పిల్లవాడి బాడీ, అతని అలవాట్లు ఏంటి, ఒకసారి మీరు ఆ సర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే వాటిని అంతా వస్తుంది అనమాట. కొంతమంది ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు, డ్రగ్ తీసుకుంటూ ఉంటారు, నాకు అది ఇష్టం అన్నా ఇది ఇష్టం అన్నా అని చెప్తా ఉంటారు అనమాట. సో అవన్నీ మీరు అంటే డీప్ గా కౌన్సిలింగ్ చేసినప్పుడే చెప్తారు పిల్లలు ఓపెన్ అయ్యి. తర్వాత ఆ పిల్లవాడిని చూడగానే కొంచెం తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడు, అతని బాడీ కలర్ ఫెయిర్ గా ఉన్నాడు, బాడీ ఎలా ఉంది, నార్మల్ గా ఉంది, ఫేస్ ఎలా ఉంది, కొంచెం పొడవు అంటే కోల మొహంగా ఉంది. అంటే వీటి సెర్చ్ బటన్స్ లో మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. గుండ్రం మొహం ఉందా, ముఖ్యంగా పొడవుగా ఉందా, అలాగా. సో ఐ కలర్ ఎలా ఉంది, కొంతమంది నీలి కళ్ళు ఉంటాయి, బ్లాక్ ఉంటది, కొంతమంది పాము కళ్ళు ఉంటాయి. ఆ సెర్చ్ బటన్ లో మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే అన్ని దొరుకుతాయి అనమాట. ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, థిక్ గా ఉన్నాయా, పల్చగా ఉన్నాయా, ఆర్టిఫిషియల్ గా ఉన్నాయా, అలాగా. స్పీచ్ ఎలా వస్తుంది, వాయిస్ గొంతు గంభీరంగా వస్తుందా, స్లోగా ఉందా. అంటే ఫస్ట్ మనం పట్టుకోగల పిల్లలు ఏంటి నిదానంగా మాట్లాడతారు, నిజం అక్కడ చెప్పాల్సి వచ్చింది. పళ్ళు ఎలా ఉన్నాయి, ముక్క ఎలా ఉంది, గుండ్రపు ముక్క, ఇలా. తర్వాత ఫస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఫస్ట్ అతను వేసుకొచ్చిన బట్టలు. ఇప్పుడు మిస్సింగ్ అయిన పిల్లల్ని అంటే ఇది ఈ స్లమ్ పిల్లడు కాబట్టి సరిపోయింది. ఆన్ ది స్ట్రీట్ లో ఎక్కడైనా మనకి దొరికాడు అనుకోండి, ఆ పిల్లల్ని ఏం చేస్తాం అంటే అతని డ్రెస్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఆ డ్రెస్ కలర్ ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఆ బాబు గ్రీన్ షర్ట్ వేసుకున్నా, బ్లూ షర్ట్ వేసుకున్నా, అంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ రోజు పొద్దున మా అబ్బాయి బ్లాక్ షర్ట్ లో వెళ్ళిపోయాడమ్మా అని ఆ ఫోటోనే తీసుకొని వస్తారు, లేదంటే వాళ్ళు గుర్తున్నాయి అయ్యే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ కూడా కలర్స్ విజిబుల్ అవుతూ ఉంటాయి. మీరు ఏ కలర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవడం. తర్వాత ఇక్కడ డ్రెస్ ప్యాంట్ వేసుకున్నాడా, షర్ట్ వేసుకున్నాడా అవి ఉంటాయి. జీన్స్ టైపా, చెక్కుడా, ప్లెయినా. ఇది బాటమ్ ఏం కలర్ వేసుకున్నాడు అది. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే స్కూల్ యూనిఫామ్ తో పారిపోతూ ఉంటారు. సో ఆ స్కూల్ యూనిఫామ్ ఉంటే ఒక స్కూల్ యూనిఫామ్ తో ఇక్కడికి మోర్ ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేస్తాం మనం. సేవ్. ఇప్పటికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి, అడగండి. అంతే మేడం, నాకేం ఓకేగా? ఓకే మేడం. సిస్టర్ గారు ఫాదర్ హెల్త్ ఫాదర్ హలో మేడం చెప్పండి, విన్నాం. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. ఇక్కడికి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ఫిల్ గా ఎంట్రీ చేసాం.
ఓకే. ఇప్పుడు ఈ బాబుని సెర్చ్ చేయాలి. అంటే మన దగ్గర ఆల్రెడీ కొంత డేటా ఉంటుంది. మన నవజీవన అంటే మన ఆర్గనైజేషన్ లో కొంతమంది పిల్లల డేటా ఉంటుంది. ఆల్రెడీ ఈ అవును. పిల్లవాడు పాత రోజుల్లో వచ్చాడు అంటే ఒకవేళ ఓల్డ్ బాయ్ అయి ఉంటే మనము దాన్ని ఎలా సెర్చ్ చేయాలని చూద్దాం. సర్చింగ్ చేయాలి అని చెప్పి ఒకటి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోటో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలియాస్ నేమ్ ఇలా కొన్ని వచ్చినాయి. ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ నేమ్ అంటే మనకు ఆ పిల్లోడి పేరు తెలుసు కాబట్టి ఫస్ట్ నేమ్ కొడతాం. అదే నల్లపోతుల. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు ఈ బాబు. ఆల్రెడీ ఈ బాబు డేటా అనేది మీరు ఎంట్రీ చేశారా ఇన్ కాంటాక్ట్ లో? చేసాం మేడం. మరి ఆ ఫైల్ చెప్పమన్నారు ఒక అబ్బాయి. ఓకే, అయితే ఇక్కడతో ఈ సెర్చ్ అయిపోయింది. అంటే మామూలుగా అయితే మేము ఏం చేస్తామండి, ఆల్రెడీ దొరికినప్పుడు ఫౌండ్ కొడతాం. అదే మేడం. ఓకే మేడం, ఒకసారి 2-3 సార్లు అబ్బాయి అలా ఉండిపోతుంది. అదే డిలీట్ చేసినా డిలీట్ అవ్వట్లేదు మేడం. ఎక్కడ? ఇక్కడే దీంట్లో ఉండిపోయింది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ లో డిలీట్ అయింది కాదు మేడం, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫుల్ఫిల్ చేసుకు వచ్చిన తర్వాత యాడ్ చైల్డ్ చేస్తాం కదా మేడం, అప్పుడు కొన్నిసార్లు ఆ నెంబర్ రావట్లేదండి. చైల్డ్ రానప్పుడు అంటే అది సైట్ ప్రాబ్లమ్. ఇంకా మనకి కూడా టైం అవుట్ అయిపోయింది అనుకోండి ఒక్కోసారి అది అవ్వదు. ఆల్రెడీ మనకి ఈ బాబు ఉన్నాడు. ఒకసారి నేను చైల్డ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూస్తాను. అజయ్ ఇవ్వండి, ఇక్కడ ఉన్నాడు కదా. 1 2 సార్లు ఎంటర్ చేశారు మీరే. 2-3 ఉన్నారు మేడం. 3. ఓకే, ఒక్కడే. నల్లబోతులలో చాలా మంది ఉన్నారు మేడం, వాళ్ళ ఫ్యామిలీ అందరూ. అజయ్ ఒక్కడే ఉన్నాడు. బేసిక్ లో అంటారా మీరు? ఒకసారి చెక్ చేయండి. ఇది 4 years. మరి కరెంట్ ఏజ్ 4 years అని పెట్టారు. అది ఏజ్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఓకే మ్యామ్. ఇది 14 years. ఇప్పుడు నేను ఎంట్రీ చేసింది ఇది 14 సెప్టెంబర్ ఎంట్రీ చేశారు మీరు. అంటే ఇది వేరే పిల్లోడా ఈ పిల్లోడేనా? వేరే పిల్లోడు మ్యామ్. ఓకే, అందుకని ఉన్నాయి ఆల్రెడీ దీనిలో. అంటే నేను ఇంకా ఫౌండ్ కొట్టలేదు కాబట్టి, ఫౌండ్ కానీ లేదంటే యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉండిపోయింది ఇది. ఓకే. మామూలుగా న్యూ చైల్డ్ అయితే ఇక్కడ యాడ్ బటన్ కొట్టగానే ఇక్కడ యాడ్ వస్తుంది కదా, యాడింగ్ చైల్డ్, దాన్ని కొట్టగానే ఇది ఆటోమేటిక్ గా పోతుంది, ఫర్దర్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చూడండి, సెర్చ్ కొడుతున్నాము. ఇప్పుడు కొత్త చైల్డ్ అయితే ఇది ఒకవేళ కొత్త చైల్డ్ అయితే ఇక్కడ ఏమీ మనకు ఐడెంటిఫై అవ్వలేదు ఒకవేళ అనుకుందాం, అప్పుడు యాడ్ న్యూ చైల్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఒకవేళ కొత్తది అయితే ఇలాగా. ఓకే మ్యామ్. ఒకసారి చేస్తున్నాను, తర్వాత నేను తీసేస్తాను. తర్వాత డిలీట్ చేసి యాడ్ న్యూ చైల్డ్ అయినప్పుడు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ యాడ్ ద చైల్డ్ ఫర్దర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఓకే, ఈ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగా చైల్డ్ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పి ఫస్ట్ చైల్డ్ డీటెయిల్స్ అంటే మనం ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ కొన్ని వస్తాయి, విజిబుల్ అవుతాయి అన్నమాట. ఇందాక వెన్ కాంటాక్ట్ రాలేదు చూసారా, ఇప్పుడు వచ్చింది. మరి ఇవ్వాలా మేము ఆల్రెడీ ఇచ్చాం కదా మేడం, అదే అవుతుంది. అదే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, అంటే ఒక్కోసారి రావు, లేదంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు మళ్ళీ 2 సార్లు. అంటే నేను అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ చేస్తున్నారా? 2 సార్లు అవుతుంది అన్నమాట. ఇక్కడ సేవ్ అవ్వట్లేదు, ఎందువల్ల? ఓకే, అంటే ఇది కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది మాకు కూడా. ఇక్కడ మేము కూడా ఇక్కడ కూడా చేస్తున్నాము. అంటే ఫస్ట్ మేము అక్కడ కూడా వదిలేసి ఇక్కడ చేసేస్తున్నాం డైరెక్ట్ గా. అందుకే మేడం నేను ఒక 2 సార్లు బేసిక్ లో అవసరం లేదు ఇక్కడ చేసే.
సరే మ్యామ్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఆధార్ నెంబర్ మీకు అన్ని తెలుసు కాబట్టి మీ కేస్ నెంబరు రెఫరెన్స్ నెంబర్ రెండు ఒకటే మాకు ఇక్కడ. ఓకే. 22. తర్వాత చైల్డ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఎవరైతే ఈ బాబుని కాంటాక్ట్ చేశారు, కళ్యాణి గారు, ఏ రోజు, ఈ రోజు కాంటాక్ట్ డేట్ 27 ఫిబ్రవరి 19 స్లమ్ లో చేశారు, జ్ఞానాపురం స్లమ్. స్టాఫే కదా. ఒకవేళ స్టాఫ్ కాకుండా కేరింగ్ కమ్యూనిటీ వాళ్ళు అంటే బయట మనకి ఆటో పుల్లర్స్ కానీ, ఆటో వర్కర్స్ కానీ, రిక్షా పుల్లర్స్ కానీ పట్టుకొచ్చి చెప్తా ఉంటారు. సో వాళ్ళంతా కేరింగ్ కమ్యూనిటీ కింద వస్తారు అనమాట. పోర్టర్స్ కానీ, రైల్వే స్టేషన్ పోర్టర్స్ కానీ, వెండర్స్ కానీ. సో వాళ్ళు ఎవరు అప్పచెప్పినప్పుడు ఆ కేరింగ్ కమ్యూనిటీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరు అనేది వాళ్ళ వివరాలన్నీ మళ్ళీ విజిబుల్ అవుతాయి. అవన్నీ రాయాలి, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు. లేదు ఒకవేళ సిడబ్ల్యూఎస్ నుంచి వచ్చాడు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది క్లిక్ చేస్తే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. అది సిడబ్ల్యూఎస్ నుంచి వచ్చిందా లేదంటే వేరే ఎక్కడి నుంచి వేరే సిడబ్ల్యూఎస్ నుంచి వచ్చిందా అనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం దీంట్లో ఎంట్రీ చేయాలి. ఇదిగోండి గ్రూప్ నేమ్, చైల్డ్ లైనా, సిడబ్ల్యూసీ, జేజేబియా, క్రైమ్ బ్రాంచ్, ఎవరు పంపించారు పిల్లల్ని అనేది. తర్వాత ఆ పర్సన్ పేరు, ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ పేరు. ఇప్పుడు మనం స్టాఫే కాబట్టి ఓన్లీ స్టాఫ్ అని క్లిక్ చేస్తాము. ఇదిగోండి కాంటాక్టెడ్ బై కళ్యాణి గారు. ఇక్కడ వచ్చి క్యాస్ట్ కేటగిరీ అంటే ఆ బాబు ఏం క్యాస్ట్? ఎస్టీ మేడం. ఎస్టీ. ఎస్టీ అంటే యానాది అవన్నీ ఉంటాయి కదా, ఏమన్నా తెలుసా? మామూలుగా ఎన్ని అదర్ ఏమన్నా పెట్టమంటారా? ఎన్ని అదర్ పెడతాము. ఇక్కడ కింద మనం మెన్షన్ చేసి రాయొచ్చు. ఎన్ని అదర్ పెట్టామంటే ఇక్కడ విజిబుల్ అయింది. ఇక్కడ దానిలో మనం యానాది అవి రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ అక్కడ లేని క్యాస్ట్ ఏమన్నా ఉంటే, కొన్ని ఉండవు కదా. సరే ఆ బాబు వచ్చినప్పుడు అతని ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏమన్నా కౌన్సిలింగ్ కోసం వచ్చాడా, ఏమన్నా ఎకనామిక్ సపోర్టా, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇచ్చి యాడ్ చేస్తాను. ఆర్ఫన్ అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి పేరెంట్స్. ఇంకేమైనా అదర్ ఎక్స్పెక్టేషన్ ఉంటే అదర్ ఎక్స్పెక్టేషన్. సో ఇక్కడికి ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది. నెక్స్ట్ చైల్డ్ స్టేటస్. ఇదంతా ఒక చైల్డ్, కొత్త చైల్డ్ అయిపోయింది. చైల్డ్ స్టేటస్ ఫస్ట్ యాడ్ స్టేటస్. ఇందాక మీరు ఇన్ కాంటాక్ట్ పెట్టారు. ఈ పిల్లలు సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు కూడా వస్తారు, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఈ పిల్లవాడిని మనము మన సెంటర్ నుంచి వేరే సెంటర్ చదువుకోవడానికి పెడుతున్నాం. సో ఇన్స్టిట్యూషనలైజ్ పెడతాం, అంటే మన దగ్గరే ఉంచుకుంటున్నాం. ఈ బాబు బయటకు వెళ్ళట్లా. ఇన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ మీకు ఎవరైనా ఇన్స్టిట్యూషన్ మీకు ఉన్నాయా? కళ్యాణి గారు. మీకు సెంటర్స్ ఎన్ని ఉంటాయి ఆ కళ్యాణి గారు ఉన్న సెంటర్ లో? అలీపురం, అలీపురానికి ఏ రోజు పంపించారు? ఆ రోజు పంపించేసారా? ఓపెన్ ఉంచకుండా. సరే ఇందాక మనం 11 పెట్టాము కదా టైం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి కొంచెం ప్రాసెస్ 2 hours అన్న అయి ఉంటది. సరే నేను 3 పెట్టిన. పెట్టిన తర్వాత ఈ అలీపురం అనేది ఏ సెంటర్ ప్రోగ్రామ్ అనేది ఏ సెంటర్కి వచ్చింది అంటే అక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగింది? బ్రిటిష్ స్కూలా, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటారా, ట్యూషన్ పాయింటా, లేదంటే ఏమన్నా క్లబ్స్ లాంటివి జరుగుతూ ఉంటాయా, వాటర్ వైజ్ క్లబ్స్ కానీ? ఈ బాబు ఏ కేటగిరీకి వస్తాడనేది ఒకసారి ఎంట్రీ చేయాలన్నమాట. బ్రిడ్జ్ స్కూల్కి వస్తాడా? అంటే ఒకవేళ ఇన్స్టిట్యూషన్ అయ్యి ఉంటే అల్లిపురంలో ఎక్కడ పెడతారు? ఎడ్యుకేషన్ బడికి పంపిస్తారు రోజు. మామూలుగా మన దగ్గర ఉంచే పిల్లల్ని అయితే ఫార్మల్ ఎడ్యుకేషన్ లో పెడతాం.
అంటే ఈ పిల్లోడు ఇంటికి వెళ్ళిపోయే పిల్లోడు కదా, ఒకవేళ మన దగ్గరే ఉంచుకునే పిల్లలు అయితే మేడం అక్కడ చూసుకునే అమ్మ ఆ సెంటర్ నేమ్, ఆ సెంటర్ కి పంపించిన డేట్, దానికి సంబంధించి సెంటర్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే అక్కడ ఏమేమి రకమైన యాక్టివిటీ, బ్రిడ్జ్ స్కూల్ జరిగిద్దా లేదంటే మైగ్రెంట్స్ ఉంటారా, అది ఇక్కడ కంపల్సరీ సెంటర్ ప్రోగ్రామ్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు సేవ్. ఈ అబ్బాయి బయటకు వెళ్ళే అబ్బాయి కాదు, మన దగ్గరే సెంటర్ లో ఉండే పిల్లవాడు. మన దగ్గర. తర్వాత దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి? 5th క్లాస్. 5th, 6th? ఇప్పుడు 6th కి వచ్చాడు మేడం. ఇప్పుడు రీసెంట్ ఓకే. 6th క్లాస్. ప్రైవేట్. చదవగలడు, మాట్లాడగలడు, అన్ని చేయగలడు. అవునవును. ఇవన్నీ తీసుకుంటాను. తర్వాత తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మేడం. ఓకే, తెలుగు. స్కూల్ పేరు, ఆ స్కూల్ ఒకవేళ ఏదైనా భారత స్కూల్ ఉంటాయి కదా. అదేదో స్కూల్ మేడం, గవర్నమెంట్ స్కూల్ అది. గవర్నమెంట్ స్కూల్. మా స్లమ్ లో ఒక స్కూల్ ఉంటుంది. అదే అండి, జ్ఞానపురం. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా బాబు తెలుసుంటే ఇవి కూడా యాడ్ చేయొచ్చు. గేమ్స్. ఇది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ ఎయిడెడా, గవర్నమెంట్ ఎస్సీయా, దాని మున్సిపల్ స్కూలా? మున్సిపల్. ఓకే, దాన్ని యాడ్ చేస్తాం. ఈ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడా, డ్రాప్ అవుటా? డ్రాప్ అవుట్ మేడం. డ్రాప్ అవుట్. ఎస్. స్కూల్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ రాశాను. ఓకే. విశాఖపట్నం మొత్తం పట్టలేదు కాబట్టి విఎస్పి అంటే మనకి ఈజీగా ఉండే. నిన్న వెరిఫికేషన్కి వెళ్దాం సెంటర్ రమ్మంటే నేను రేపు ఎల్లుండి సెలవు అని అన్నాడు. రేపు మధ్యాహ్నం మీటింగ్ అక్కడ ఇక్కడే కట్టలేదక్క. మొన్న సెంటరే చేయట్లేదు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయింది. హెల్త్కి వెళ్తున్నాం. హెల్త్ ఇందాక హెల్త్ లో మీరు ఏంటంటే హైట్, వెయిట్ అది రాయమని అడిగాం కదా. ఒకటి రాస్తుంటే ఇక్కడ విజిబుల్ అవుతాయి, లేని చోట మనం రాయాలన్నమాట. అతనికి ఇమ్యునైజేషన్ ఎంత ఉంది, ఎంత ప్రొవైడ్ చేస్తున్నాము, బ్లడ్ గ్రూప్ ఏంటి. కొంతమంది పిల్లలకు బ్లడ్ గ్రూప్ తెలుస్తుంటది, మనకి మెడికల్ చెకప్స్ చేస్తాం. అంటే ఈ పిల్లవాడు మన దగ్గర ఉంటాడు కాబట్టి చెకప్స్ అవి చేపిస్తూ ఉంటాం కాబట్టి. ఫస్ట్ ఆయన జనరల్ హెల్త్ ఎలా ఉంది అంటే బేసిక్ గా నార్మల్ గా ఉంటారు పిల్లలు, సిక్ ఏం లేకుండా. కొంతమంది సిక్ ఉంటే సిక్ మెన్షన్ చేసి ఆ సిక్ డిసీజ్ ఏంటో రాస్తే సరిపోయింది. అలాగే మెడికల్ కి అంటే డేట్ ఆఫ్ రికార్డింగ్, ఏ రోజు అయితే మనము అతన్ని తీసుకొని వెళ్ళాము హాస్పిటల్కి, ఒకవేళ సిక్ అయితే ఆ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ రాయొచ్చు. మామూలుగా అయితే మామూలు నార్మల్ పిల్లడికి అయితే ఇది ఒకటి చాలు, హైట్ ఒకటి. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్. ఫ్యామిలీ డీటెయిల్స్ లో న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంటుంది, అంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, ఫాస్టర్ కేర్ ఫ్యామిలీ ఉంటుంది, సింగిల్. ఓకే, అంటే జాయింట్. మ్యారేజ్ ఆఫ్ పేరెంట్స్ అంటే ఇదంతా బాగా అంటే అరేంజ్ అంటే దాదాపుగా మనం ఏం చేస్తాం అంటే అరేంజ్ మ్యారేజ్ అనేది పెట్టేస్తాం. కొంతమంది పిల్లలు యాంగ్జైటీతో చెప్తూ ఉంటారు అన్నమాట, కాదు మా అమ్మలు లవ్ మ్యారేజ్ అండి అని. అది పేరెంట్స్ లివింగ్ టుగెదర్ నౌ. ఎస్. తర్వాత పేరెంటల్ మ్యారిటల్ స్టేటస్, ఇద్దరు కలిసే ఉన్నారా లేదంటే సపరేట్ గా ఉన్నారా అంటే మామూలుగా చెప్తున్నా. ఆ ఆప్షన్స్ ఉంటాయి దానిలో మన పేరెంట్స్ ఆర్ లివింగ్ టుగెదర్. ఆ విధంగా ఈ పేరెంటల్ కేర్ అండ్ రిలేషన్షిప్స్ కూడా మీకు ఇంకా ఏమన్నా మెన్షన్ చేసి కాంప్లీట్ చేసి ఉంటే ఇవి అంతా అప్డేట్ చేయొచ్చు. ఈ సెర్చ్ బటన్ అనేది ఒకసారి క్లిక్ చేస్తే అసలు లోపల ఏముంది అనేది తెలిసిద్ది అనమాట. అంటే
చైల్డ్ ఫాదర్ ఎలా ఉన్నారు, ఉమ్, ఫ్రెండ్లీగా ఉన్నారా, కార్డియల్ గా కలిసిపోయి ఉన్నారా లేదా, అలా. తర్వాత సోషల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట, పిల్లవాడి సోషల్ హిస్టరీ ఏమన్నా తెలిసిందే అంటే వెంటనే మనకి ఇవన్నీ ఏం తెలియవు. అవును అతను తరచుగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటేనే ఒక్కొక్కటి మనకు తెలుస్తూ ఉంటే నిదానంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చైల్డ్ బేసిక్ డీటెయిల్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ మనం బేసిక్ ఎంట్రీ చేసాం కదా, అవును మేడం. సో అదంతా ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఇదిగో ఈ ప్రాసెసింగ్ తలకాయ ఎంతసేపు తిరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే మ్యూట్ అయిపోయి ఉంటది, ఆల్రెడీ దానికి ఏం మార్చడానికి కానీ ఏం ఉండదు. మళ్ళీ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవాలంటే ఇది మొత్తం సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ కొడతాం. అంటే ఫస్ట్ మేము ఏం చేస్తాం, చైల్డ్ స్టేటస్ దాకా వచ్చి ఆ పిల్లవాడిని మనం ఒక సెంటర్ లో పెట్టేసి వెంటనే సేవ్ బటన్ క్లిక్ చేస్తాం. అక్కడ దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయి ఒక ఐడి అనేది క్రియేట్ అయింది. పైకి ఐడియా వచ్చింది. ఈ ఐడి అనేది క్రియేట్ అయిన తర్వాత మనం దీంతో ఆడుకోవచ్చు అన్నమాట. లేదంటే ఇది మనతో ఆడుతుంది. నెట్ పోయింది అనుకోండి, అవునవును మ్యామ్. మధ్యలో ఇంకా మనం ఇంకా దాన్ని ఏం చేయలేం, మళ్ళీ మొదటిగా నుంచి రావడమే. మనం ఏదైనా తప్పు చేస్తే కొన్నిసార్లు ఐడి రాదు కదా మేడం. తప్పు చేసినా రాదు, ప్లస్ నెట్ లేకపోయినా కూడా సరిగ్గా టైం అవుట్ అయిపోయింది అనుకోండి, మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ టైం అవుట్ అయితే రాదు. ఓకే ఓకే. సో ఇక్కడ చైల్డ్ బేసిక్ డీటెయిల్స్ ఇందాక మీరు అడిగారు, ఒకవేళ ఏమన్నా మార్చుకోవాలి అని. అవును ఆల్రెడీ ఇది మాడిఫై లో ఉంది, ఇంకా నేను ఓపెన్ చేయలేదు. అయినా చైల్డ్ బేసిక్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా వచ్చింది, దీనిలో మాడిఫై చేస్తాం. మళ్ళీ సేవ్ కొట్టాలి మేడం. మళ్ళీ సేవ్ కొట్టాలి, ఏమన్నా అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ కొట్టచ్చు. ఓకే. ఇంకా లాస్ట్ మీకు చైల్డ్ కేటగిరీ ఒకటి చెప్పాలి. ఏంటంటే చైల్డ్ కేటగిరీ ఫస్ట్ మనం స్కూల్ డ్రాప్ అవుట్ చైల్డ్ అని ఇచ్చాం. అవును. సో ఆ స్కూల్ డ్రాప్ అవుట్ చైల్డ్కి ఈ కేటగిరీ వస్తుంది. ఈ చైల్డ్ కేటగిరీ క్లిక్ చేస్తే మీకు ఆ స్కూల్ డ్రాప్ అవుట్ ఎక్కడ ఇచ్చామని కనిపిస్తుంది. ఇదిగోండి, స్కూల్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ డీటెయిల్స్ అని ఇచ్చాం ఫస్ట్ మన కేటగిరీలో. సో అదే వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఒక ఓపెన్ అయింది అనమాట, ఒక పేజ్. ఏ క్లాస్ లో ఈ అబ్బాయి స్కూల్ మానేశాడు, 3rd క్లాస్ లో మానేశాడు, 4th లో మానేశాడు. ఎన్ని రోజుల నుంచి మానేశాడు, 1 నెల, 1 సంవత్సరమా, 6 నెలల, 2 years? ఏమో మేడం. 4th అన్నాడు కదా, ఇప్పుడు 6th అంటున్నారు కదా, 2 years నుంచి. అలాగే దాన్ని స్పెసిఫై చేయాలి. వెన్ డిడ్ యూ స్టాప్ ది స్టడీ అంటే కొంతమంది డబ్బు లేక చదవరు, కొంతమంది వాళ్ళ నాన్న అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొంతమంది అంటే ఇష్టం లేకుండా స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక మానేస్తూ ఉంటారు, కొంతమంది చైల్డ్ లేబర్గా వెళ్తూ ఉంటారు, కొంతమంది త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఎక్కువ దూరం అని చెప్పి మిడ్ డే మీల్ రాలేదని చెప్పి, లేదంటే పావర్టీ వల్ల మేము వెళ్ళలేకపోయాము, లేదంటే పీర్స్ అంటే నా ఫ్రెండ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను, రీఎన్రోల్మెంట్ అవ్వలేకపోతున్నాను, ట్రాన్స్పోర్ట్ నాకు ఇబ్బందిగా ఉంది. పేరెంటల్ చదువుకొని పేరెంట్స్ ఏమంటారు, అరే అటు వెళ్తే ఏమొస్తారా, ఇటు వెళ్తే 150 తెచ్చుకోవచ్చు పదా అని చెప్పి తీసుకెళ్ళిపోతా ఉంటారు. సో కొంతమంది ఏంటంటే పావర్టీ వల్ల కూడా వెళ్తా ఉంటారు అన్నమాట. ఈ అబ్బాయి కూడా ఇంకా ఆ విషయం మీద వెళ్ళలేదేమో అనుకుంటున్నాం. కొంతమందికి లేక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు బడికి వెళ్ళడం. అంటే మీ పేరెంట్స్ కి నువ్వు మానేస్తున్నావు అని తెలుసా, ఆల్రెడీ ఇంట్లో ఉంటాడు కాబట్టి తెలిసే ఉంటది. నువ్వు మళ్ళీ స్కూల్కి వస్తావా అంటే పిల్లవాడు ఇష్టం, నేను రానంటాడు కొంతమంది నేను వస్తానంటాడు. అలాగే కంటిన్యూస్ స్టడీ. అక్కడికి వెళ్ళి టీ తెచ్చి చదువు అయిపోయాక ఏం చేస్తావు, ఈ ఫార్మ్స్ అంతా ఫిల్అప్ చేసుకోవాలి. అంటే స్కూల్ డ్రాప్ అవుట్ కి సంబంధించిన విజువల్స్ అనమాట ఇవన్నీ.
ఓకే మ్యామ్. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఆ పిల్లవాడు ఎందుకు మానేశాడు, ఏ ఇయర్ లో మానేసి ఎలాగా అనేది నెక్స్ట్ మనం ఉన్నా లేకపోయినా ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కనబడుతుంది అన్నమాట. అవును. సో సేవ్ చేస్తాం. ఒక పిల్లోడు మన దగ్గర ఉన్న పిల్లోడిని పూర్తిగా ఎంట్రీ చేయడం అంటే ఇలాగా ఓకే ఇప్పుడు మ్యామ్. ఇన్స్టిట్యూషనలైజ్డ్ మన దగ్గర పెట్టుకోవాలి. మన ఓకే. సెంటర్ లో ఉంటాడు వీడు. ఒక సంవత్సరం అవును. ఉంటాడు, 6th చదువుతాడు, 7th చదువుతాడు, 8th చదువుతాడు. సో ఓకే. అలా చదువుకుంటా ఉంటాడు. తర్వాత ఇక్కడ అవును. ఫ్యామిలీ డీటెయిల్స్ మీకు తెలుసు యాజ్ యూజువల్ గా ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేయండి. ఓకే మ్యామ్. తర్వాత వచ్చి సరే ఇన్ కాంటాక్ట్ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనలైజ్డ్ అండ్ ఇన్ కాంటాక్ట్. ఇన్స్టిట్యూషనలైజ్డ్ అయిపోయింది కాబట్టి ఇన్ కాంటాక్ట్ ఆల్రెడీ మీరు చేశారు కదా. అవును మేడం. ఇన్ కాంటాక్ట్ అంటే అతన్ని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి పంపించేస్తారు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇన్ కాంటాక్ట్ కూడా యాడ్ చేస్తారు. ఇన్ కాంటాక్ట్ అంటే ఈ అబ్బాయిని ఈ బాబు కాదు, ఈ బాబునా? ఈ బాబు ఇన్ కాంటాక్ట్ కాదు కదా, ఈ బాబు ఆల్రెడీ ఇన్స్టిట్యూషనలైజ్డ్. సో ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేశారు. చేశారా? మీరే చేస్తారా ఇన్ కాంటాక్ట్ డీటెయిల్స్? అవును మేడం. సిస్టర్ మీకు ఏమన్నా ఇన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడం కావాలా? రాణి అమ్మ గారిని అడిగాను. సిస్టర్ రాణి మేడం. చెప్పండి. హలో, మీరు అది మాకు క్లియర్ గా అర్థమైంది. కానీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటే సేమ్ పర్సన్స్ డబుల్ గా ఎంటర్ అవుతున్నారు అనమాట. కొన్నిసార్లు ఈ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటే అది సేవ్ కాకపోతే రెండోసారి రీ ఎంట్రీ చేసాం. సో ఆ డబల్ అంటే ఒక పర్సన్ కి 2 సార్లు వస్తుంది కాబట్టి అది ఎలా డిలీట్ చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. చాలా వరకు ట్రై చేసాం కానీ అప్పుడు అది ప్రసాద్ గారు సార్ చెప్పారు, కానీ నేను మళ్ళీ అది నాకు అంత ఐడియా అనేది లేదు. మీరు ఏమన్నా చెప్తే అది మీ వాళ్ళ ఓపెన్ చేస్తాను. ఏదైనా ఓపెన్ సేమ్ వాళ్ళదే ఇది. ఏ ఓపెన్ చేయాలి మేడం? ఒక డబుల్ వచ్చిన నేమ్ ఏమన్నా చెప్పగలరా? అంటే మేడం ఇక్కడ పవర్ లేదు మాకు. అంటే ఇప్పుడు నెట్ అయితే ఆన్ కాదు. అంటే మామూలుగా మీరు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ గా చూపిస్తే మేము దాని ప్రకారం దాన్ని ఫాలో అవుతాం. అందుకే అది వచ్చి మన ప్రసాద్ సార్ ఉన్నారు కదా సిస్టర్. ఓకే ఓకే. ఆ సార్ మీకు ఆన్లైన్ లో వచ్చి తను డిలీట్ చేస్తారు. అంటే మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి వేరే చేశారంటే మళ్ళీ ఆ డేటా అంతా రాదనమాట. ఓకే ఓకే మేడం. నాకు అదే ఆ లిస్ట్ డౌట్ ఉంది చాలా వరకు. అందుకే ఆ లిస్ట్ సార్ ఒకసారి చెప్తే సార్ డిలీట్ చేసేస్తారు. ఓకే మేడం. ఇలా డబుల్ ఎంట్రీ వచ్చిందంట. ఇంకోటి ఏంటంటే డబుల్ ఎంట్రీ వచ్చిందంటే ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎంట్రీ చేసిన అబ్బాయి ఉన్నాడు. అవును. పోయిన సంవత్సరం ఇంటికి వెళ్ళిపోయాడు, రిస్టోర్డ్ అయిపోయాడు. ప్లేస్మెంట్ అంటే పేరెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసాం మనం 5th క్లాస్ చదివించి. మళ్ళీ 6th క్లాస్ కి మన దగ్గరకు వచ్చాడు చదువుకోవడానికి. సో ఇందాక మనం సెర్చ్ చేసాం కదా, సెర్చ్ ఇన్ చైల్డ్. అలా సెర్చ్ చేసినప్పుడు ఫౌండ్ కొట్టినప్పుడు ఆ బాబుకి ఇంకొక ఆప్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు 2 వచ్చింది కదా, 2 పక్కన కూడా ఒక డాష్ వచ్చి 1 అని వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు, మళ్ళీ రెండోసారి కంబ్యాక్ చేయండి అని చెప్పి. అవి కూడా 2 ఉంటాయి, కానీ వాటిని కూడా పొరపాటున మీరు డిలీట్ చేస్తారేమని సార్ వద్దులే నేను చేస్తా అంటున్నారు. ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా డౌట్ ఉందా ఒకసారి అడగండి. దీనిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చూసారా సో వాళ్ళకి సిబ్లింగ్స్ కూడా యాడ్ చేయాలా? ఓకే, లేకపోతే ఓకే, బట్ ఇన్ కేస్ ఉంటే. కానీ ఇందాక మనం బేసిక్ లో చేసాం, ఫర్దర్ లో చేయలేదు. ఇది సేవ్ చేసేసరికి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకొకటి మీరు చైల్డ్ బేసిక్ డీటెయిల్స్ లో ఏమన్నా మార్చుకోవాలన్నారు కదా, అది కూడా ఇక్కడ వచ్చింది. ఎడిట్ చైల్డ్ బేసిక్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ అడుగుతుంది ఒకసారి ఇది కంటిన్యూ చేయమంటారా అని. ఓకే అని చెప్తాం. ఇక్కడ మళ్ళీ మాడిఫై చేయాలి. అప్పుడు దాకా ఇది వర్క్ చేయదు, అలాగే ఉంటాం. ఇప్పుడు వర్క్ చేస్తుంది. నల్లబోతులా ఏమన్నా మిస్టేక్స్ కొట్టాము, లేదంటే అడ్రస్ సరిగ్గా రాయలేదు, అవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ చైల్డ్ బేసిక్ లోకి వెళ్ళి ఆ అడ్రస్ చూసుకుంటే అడ్రస్ మనం ఏదైతే ఎంటర్ చేసామో అదంతా ఉంటుంది.
ఇదిగోండి. ఇప్పుడు ఇది విజిబుల్ అయితే కానీ ఇందాక మాత్రం అది మ్యూట్లో అలాగే ఆగిపోయి ఉంటుంది. ఒకవేళ ఏమన్నా ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ కొట్టచ్చు. ఓకే ఈ బేసిక్ డీటెయిల్స్ మాత్రం ఎక్కడికి పోదాం. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేదు మేడం, క్లియర్ అయింది. మామ్ ఒక డౌట్. చెప్పండి. మనం ఇప్పుడు ఎంటర్ చేసాం కదా ఒక బాబుని, అందులో మనం స్టాటస్ అంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ అని వేసాం. అవును. ఆ బాబు అయితే మన స్పెషలీ దిస్ నాకు అర్థమైనట్టయితే వాళ్ళు ఇన్ కాంటాక్ట్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ మనం తీసి వస్తాను, ఈ సాయంత్రం మళ్ళీ ఇంటికి పంపిస్తున్నాను. అలాగే పిల్లల్ని కూడా మనం ఇన్స్టిట్యూషనలైజ్డ్ అని చెప్తారా, ఇన్ కాంటాక్ట్ అని చెప్తారా? అది ఇన్ కాంటాక్ట్ సిస్టర్. అంటే ఆల్రెడీ మీరు ఇన్ కాంటాక్ట్ చేశారని నేను ఇన్స్టిట్యూషనలైజ్ చెప్పాను. ఓకే 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 ఓకే. ఆల్రెడీ అది ఇన్ కాంటాక్ట్. ఇన్ కాంటాక్ట్ తో మనకి ఇంక సంబంధం ఉండదు. సాయంత్రం వెళ్ళిపోతే ఇంకా అతనికి మనకి ఏం రిలేషన్ ఉండదు అన్నమాట. ఓకే. ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉన్నాడో అదంతా మన రెస్పాన్సిబిలిటీ. అది ఇంకేమన్నా చెప్తారా మేడం? చెప్పండి. అది ఇప్పుడు ఇది వరకు ఓన్లీ నవజీవన్, దెన్ బోస్కో టెక్ స్కిల్ ట్రైనింగ్ ది పిల్లలది యాసిటీస్ మనం ఎంటర్ చేస్తున్నాం కదా. సో సమ్మర్ నాట్ వర్కింగ్, సమ్మర్ వర్కింగ్ అని వస్తుంది. అంటే కొంతమంది ఆల్రెడీ జాబ్ అనేది బాగానే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సో అక్కడే ఉంటది లక్ష్మమ్మ, అక్కడ రెడీ పెట్టుందే తెచ్చాను. పరిగెట్టు. చెప్పండి. హలో హలో మేడం. చెప్పండి. ఇది ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతా నవజీవన్ పిల్లలది చైల్డ్ ఎంట్రీ డేటా. సో మనకు సేమ్ ఎంట్రీ ఫర్ ద డాన్ బోస్కో టెక్ స్కిల్ ట్రైనింగ్ ఉంది కదా పిల్లలకి. స్కిల్ ట్రైనింగ్. ఓకే. ఆ పిల్లలు కూడా ఇదే ప్రాసెస్ గా చేస్తున్నాము. కొంతమందికి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. అంటే చాలా వరకు ప్లేస్మెంట్స్ అన్ని అయిపోయినాయి. కొంతమంది 1 year తర్వాతకి 6 months తర్వాతకి జాబ్ మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంటికి. ఓకే. సో అలా ఆ ప్రాసెస్ ఒకసారి నాకు చెప్పండి ఏంటనేది. ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ ఇచ్చినా మన నవజీవన్లోకి ఎంటర్ అయ్యాడంటే ఫస్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవునవును. ఇది ఎంట్రీ చేయాలి. ఇది ఎంట్రీ చేసిన తర్వాత ఆ బాబుకి మనం ఏదైనా సర్వీస్ ఇస్తున్నాం అంటే ఏదైనా నేర్పిస్తున్నాం మనం స్కిల్ ట్రైనింగ్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ లో సర్వీసెస్ ఉన్నాయి. క్యాంప్ పంపిస్తున్నామా, కౌన్సిలింగ్ ఇస్తున్నామా, ఎడ్యుకేషన్, ఇవన్నీ మన స్కిల్సే అనమాట. వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నామా, ఇప్పుడు మీరు వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఏమన్నా బైక్ మెకానిక్ కానీ లేదంటే ఏదైనా కార్పెంటరీ వర్క్ నేర్పిస్తున్నారు. సో అవన్నీ మనం దీంట్లో ఎంట్రీ చేస్తాం. అతనికి ఒకవేళ స్కిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ పంపించారు, మీరు జాబ్ ప్లేస్మెంట్ చేశారు, ఆ జాబ్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటది. ఇక్కడ దీన్ని ఒకసారి క్లిక్ చేసి సేమ్ ఆ బాబుని ఓపెన్ చేసి ఆ పక్కనే జాబ్ ప్లేస్మెంట్స్ అంటే జాబ్ ప్లేస్మెంట్, క్రియేట్ జాబ్ ప్లేస్మెంట్ అంటే అతనికి ఏం జాబ్ ఇప్పించారు, జాయినింగ్ డేట్ కానీ, ఆ కంపెనీ నేమ్, కంపెనీ ఓనర్ నేమ్, ఫోన్ నెంబరు, వేజెస్ ఎంత, అతను ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ అంటే జాబ్ ప్లేస్మెంట్ చూసుకునే ఇన్ఛార్జ్ కూడా ఉంటారన్నమాట, ఒక సార్ కానీ మేడం కానీ. సో లివింగ్ ఒకవేళ మానేసిన లివింగ్ రీజన్స్ కానీ, ఎందుకని ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్స్, ఆ జాబ్ చేసే ప్లేస్ అడ్రస్ అవంతా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా అటాచ్మెంట్ కూడా చేసుకోవచ్చు. హలో హలో మేడం చెప్పండి. సో ఇప్పుడు జాబ్ మానేసిన వాళ్ళంతా ఇప్పుడు మనము ఏ డేట్ కి వాళ్ళు క్లోజ్ అంటే ఏ డేట్ వాళ్ళు మానేసారని మనము ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేయాల్సిందే. అంటే ఏంటంటే మనకే ప్లస్ అవుతుంది అనమాట. రీజన్ తోటి. ఓకే. వాళ్ళు మన కాంటాక్ట్ లో ఉంటే మేడం ఖచ్చితంగా లివింగ్ డేట్ ఇవన్నీ ఉన్నాయి, లివింగ్ రీజన్. అంటే ఇది ఏంటంటే మన మీదకి రాకుండా ఉంటది. ఒకవేళ అతనికి ఏమైనా బయటకి వెళ్ళిపోతే చిన్న దొంగతనం చేసినా లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా పలానా రోజున మీ దగ్గర ఉన్నాడని మీకు చూపిస్తుంది. కాబట్టి మీరే దీనికి రెస్పాన్సిబిలిటీ అంటారు. సో అలాంటి డేట్ ఎన్ని డేట్ ఇచ్చాం అనుకోండి, లివింగ్ డేట్ కానీ అది దాన్ని మీరు ఒకసారి సేవ్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ బాబు చూసారు కదా అజయ్ నల్లబొత్తుల అనే బాబు చైల్డ్ ఫర్దర్ డీటెయిల్స్ నుంచి సర్వీసెస్ లోకి వెళ్ళి మనకి ఏ సర్వీసెస్ చూసామో
సేమ్ అదే బాబు ఐడి వచ్చింది, అతని పేరు వచ్చేసింది, అతని ఇన్స్టిట్యూషనైజ్డ్ లో అంటే మన సెంటర్ లోనే ఉన్నాడు అల్లిపురంలో అని చూపిస్తుంది. ఇక మిగతా జాబ్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ అన్ని మీరు మళ్ళీ ఒకసారి ఫర్దర్ గా ఎంట్రీ చేయాలన్నమాట. ఎంట్రీ చేసి క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే మేడం. దానికి సంబంధించిన సర్వీస్ అంతా ఇటు మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, క్యాంప్ ఉంటుంది, అడ్వొకసీ ఉంటుంది, అతనికి ఏమన్నా చేయించామా కోర్టు పరంగా కానీ, ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది, ఫాస్టర్ కేర్కి ఇచ్చామా, ఒకవేళ ఆ బాబుకి హోమ్ ఎంక్వైరీకి వెళ్ళాము, ఈ బాబుకి ఎవరు లేరా లేదా ఉన్నారా, కొంతమంది ఏం చెప్తారంటే ఆర్ఫన్ అని చెప్తారు. అడ్రస్ అంతా మనం కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకొని ఐడెంటిఫై చేసి మనం ఆ ఊరికి వెళ్తాం, ఆ పిల్లడికి తెలియకుండా వెళ్ళినప్పుడు అందరూ బంధువులు ఉంటారు. కాకపోతే ఈ బాబు ఏ దొంగతనం చేసో లేదంటే ఇంట్లో నచ్చకో లేదా బడికి వెళ్ళడం ఇష్టం లేకో ఏదైనా పని నేర్చుకున్నారో వచ్చేసి పారిపోయి ఉంటారు. సో అలాంటి ఎంక్వైరీ అన్న చేశారా, హోమ్ ఎంక్వైరీ చేస్తే హోమ్ ఎంక్వైరీ, క్రియేట్ హోమ్ ఎంక్వైరీ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇదే సర్వీసెస్ అంటే ఇదే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దిలీప్? మేడం నాకు క్లియర్గా లేదు మేడం డౌట్. ఓకే, ఇప్పుడు దాకా మేము చెప్పింది చాలా థ్యాంక్స్. అందులో ఇంకేం లేవా? ఇంకా కేటగిరీ కానీ డౌట్స్, ఎనీ డౌట్స్ ఇన్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీస్. ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక ఎడ్యుకేషన్ సర్వీస్ ఇవ్వండి ఈ బాబుకి. ఈ బాబు మన దగ్గర సార్ చెప్పారు, ఈ బాబు మన దగ్గర చదువుకోవడానికని ఒక హెల్ప్ కోసం వచ్చారు. అతనికి మనం ఈ ఇయర్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ఇస్తున్నాం. అంటే వొకేషనల్ కాదు, చదువుకోవడానికి మాత్రం వచ్చాడు. సో ఎడ్యుకేషన్ అని క్లిక్ చేయగానే క్రియేట్ ఎడ్యుకేషన్, దేనికైనా సరే క్రియేట్ ఎడ్యుకేషన్, క్రియేట్ జాబ్ ప్లేస్మెంట్, క్రియేట్ వొకేషనల్ అని వస్తుంది. సేమ్ ఆ బాబు బయోడేటా మీద క్లిక్ చేసినప్పుడే ఇది ఎలా వచ్చింది చెప్పమంటారా ఒకసారి? ఫస్ట్ ఒక్క నిమిషం ఫర్దర్ డీటెయిల్స్ కాదాము. ఇలాగా మనం చైల్డ్ ఫర్దర్ లో అజయ్ నల్లబోత్ర అనే ఒక బాబు తీసుకున్నాం. ఇక దీన్ని ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు మనం, కానీ ఇతనికి ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ఇస్తున్నాం. ఓపెన్ చేస్తాము, క్రియేట్ ఎడ్యుకేషన్, ఆటోమేటిక్ గా ఆ బాబుదే వస్తుంది. లేదా వేరే అబ్బాయి దాని మీద క్లిక్ చేస్తే వేరేది వస్తుంది. ఈ అబ్బాయిని ఈ సంవత్సరం మనము స్కూల్కి పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు మామూలుగా అయితే కోవిడ్ కాబట్టి ఇప్పుడు అక్టోబర్ నుంచి పంపిస్తున్నాం అనుకోండి, అక్టోబర్ 15th నుంచి పంపిస్తున్నాము మార్నింగ్ 9 కల్లా. టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డిప్లొమా కోర్సులు ఉంటాయి, లేదంటే నాన్ ఫార్మల్ ఉంటుంది, అంటే బిలో 10th అలాగా. ఇప్పుడు మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ పెట్టాం ఇందాక, సో ఫార్మల్ ఎడ్యుకేషన్ పెట్టి యాడ్ చేస్తాం. ఇంకా ఇది కాకుండా ఓపెన్ డిగ్రీలు, ఓపెన్ అయి ఉంటాయి కదా, ఓపెన్ 10th క్లాస్, అవన్నీ నాన్ ఫార్మల్ కింద వస్తాయి. కానీ నాన్ ఫార్మల్ ఏంటి అన్నది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఈ ఎనీ అదర్ ఎడ్యుకేషన్ టైప్ లో ఏ క్లాస్ ఇప్పుడు మనం ఇస్తున్నాం ఈ బాబుకి 6th క్లాస్. 6th క్లాస్ ఇక్కడ మీకు డ్రాప్ బటన్ చెప్పాను కదా, ఒకసారి క్లిక్ చేస్తే డ్రాప్ బటన్ వస్తుంది. ఇన్స్టిట్యూషన్ నేమ్ గవర్నమెంట్ స్కూల్, ఇన్స్టిట్యూషన్ ప్లేస్, ఏమన్నా అంటే గవర్నమెంట్ స్కూల్ మనం ఏం కట్టాం కాబట్టి దాన్ని పర్సనల్ ఇన్ఛార్జ్ అన్నమాట. కళ్యాణి గారేనా? కళ్యాణి గారు. ఏమన్నా రిమార్క్స్ ఉంటే అక్కడ రాస్తాం. ఈ ఇయర్ అంతా చదువుకున్నాడు, ఇది ఇచ్చేసాం సేవ్. ఇక్కడ ఆటోమేటిక్ గా అతని ఎడ్యుకేషన్ ఒక సర్వీస్ అనేది అప్డేట్ అయింది అనమాట. ఈ ఇయర్ అంతా చదువుకున్నాడు. ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళాము. అజయ్ నల్లబొత్తు, ఇతనికి ఏమన్నా సర్వీసెస్ ఇచ్చామా అని చూస్తే ఎడ్యుకేషన్ సర్వీస్ ఇచ్చాము, ఇది వచ్చింది. దీని మీద ఒకసారి క్లిక్ చేస్తాము, ఓపెన్ చేసి చూడాలంటే దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే చాలు. ఈ ఇయర్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 7th ప్రమోట్ అయ్యాడు ఈ అబ్బాయి. ఆ డేట్ ఇస్తాము, అంటే నెక్స్ట్ ఏప్రిల్ 2021 అంటే తీసుకోవట్లేదు, డేట్ గురించి కాదా తీసుకోవట్లేదు. స్టేటస్, ఈ అబ్బాయి ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా, డిస్కంటిన్యూ చేస్తాడా,
ప్రమోట్ అయ్యాడు. ప్రమోట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ అయ్యాడు అనే ఈ చిన్న విషయం కూడా అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ చేస్తేనే ఎడ్యుకేషన్ సర్వీస్ కానీ లేదంటే వొకేషనల్ ట్రైనింగ్ కానీ వీటన్నిటికీ యూజ్ఫుల్. ఆ ఇయర్ కి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డ్స్ ఉంటే అప్లోడ్ చేయడం, ఏమైనా అచీవ్మెంట్స్ సాధించాడంటే ఇక్కడ ఇంకా ఉంటాయి, చైల్డ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే మేడం. సో అవన్నీ ఎంట్రీ చేసుకోవచ్చు. ఆ ప్రోగ్రెస్ కార్డ్ ని ఇక్కడ యాడ్ చేసేస్తే వాళ్ళు ఇస్తారు కదా ప్రమోటెడ్ టు నెక్స్ట్ ఇయర్ అని. అవునవును, ప్రోగ్రెస్ కార్డ్. ఆ అటాచ్మెంట్ అంటే మనం స్కాన్ చేసేసి ఆ అటాచ్మెంట్ దీనిలో పెట్టేసాం అనుకోండి, మళ్ళీ కాగితాల కోసం ఎత్తుకోవస్తారు. ఓకే మేడం. అది మా కౌన్సిలింగ్ ఓకే సిస్టర్. కౌన్సిలింగ్ ఈ బాబుకి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం, సరిగ్గా మాట అనట్లేదనో లేకపోతే చదువు మీద శ్రద్ధ చూపించట్లేదనో అది కౌన్సిలింగ్ ఇచ్చేస్తాం. కౌన్సిలింగ్ లో వచ్చి మనకి 2 టైప్స్ ఉంటాయి, బేర్ ఫుట్ కౌన్సిలింగ్, ప్రొఫెషనల్ కౌన్సిలింగ్. ప్రొఫెషనల్ అంటే బేర్ ఫుట్ అంటే మనము చిన్న అంటే మనకు తగ్గ తరహాలో మన దగ్గర ఉన్న కౌన్సిలర్స్ కౌన్సిలింగ్ చేసేది బేర్ ఫుట్ కౌన్సిలింగ్. ప్రొఫెషనల్ వచ్చి ఏదైనా బాగా సైకలాజికల్ డాక్టర్స్ ఉంటారు కదా, సైకియాట్రిస్ట్ కానీ హాస్పిటల్స్ కానీ బాగా ప్రొఫెషనల్ గా కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు ఎన్ని సిట్టింగ్స్ ఇచ్చారు అనేది ఇది ఎంట్రీ చేయాలి. మనం బేర్ ఫుట్ కౌన్సిలింగ్ రెగ్యులర్ గా మనం మాట్లాడేది అంటే లేదంటే ఒక కాలేజీకి వెళ్ళి నేను ఈ పిల్లడు చదువుతున్నాడు కాబట్టి ఆ పిల్లడిని ఒకసారి పలకరించి మాట్లాడి ఎలా చదువుతున్నాడు ఏంటనేది బేర్ ఫుట్ కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఐడెంటిఫై చేసి దాన్ని మనం సాల్వ్ చేయగలిగే వాడికి శక్తిని పెంచి వస్తూ ఉంటాం. సో అలాంటి సిట్టింగ్స్ కి ఇది ఎన్ని సిట్టింగ్స్ చేసాము డీటెయిల్స్, కౌన్సిలర్ నేమ్, ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్ళారు, కౌన్సిలింగ్ డేట్, కామెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఎంట్రీ చేయగలిగితే ఆ పిల్లోడిని ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో అసలు ఈ పిల్లోళ్ళు అయితే అసలు ఒక పిల్లోడు ఏంటంటే వెంటనే చేంజ్ అవుతారు, ఒక పిల్లోడు ఎంతసేపు చెప్పినా చేంజ్ అవ్వరు. సో అలాంటి వాళ్ళని ఎవరు కౌన్సిలింగ్ చేస్తున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే మేడం. ఇలా సిట్టింగ్స్ కూడా ఉంటుంది, ఎన్ని సిట్టింగ్స్, యాడ్ సిట్టింగ్స్, ఎన్ని సిట్టింగ్స్ చేసాము. ఒక పిల్లోడికి 2 సిట్టింగ్స్ సరిపోదు, ఒక పిల్లోడికి 5 సిట్టింగ్లు కావాలి. ఇవాళ మాట్లాడాలి, రేపు మాట్లాడాలి, ఎల్లుండి మాట్లాడాలి, అలా కానీ వాళ్ళు చేంజ్ అవ్వరు. ఒక పిల్లోడు ఏం చేస్తాడంటే వెంటనే నిజాన్ని ఒప్పేసుకుంటాడు, లేదంటే నిజం చెప్పేస్తాడు మనం మాట్లాడేదాన్ని బట్టి. ఎంత అడిగినా చెప్పరు. కొంతమంది ఎవరు అడిగినా చెప్పరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హోమ్ విజిట్ బై చైల్డ్, హోమ్ విజిట్ కి కూడా వెళ్తా ఉంటారు. అంటే హాలిడేస్ ఇస్తారు కదా మనకి, సమ్మర్ కాకపోయినా సమ్మర్, దసరా, సంక్రాంతి హాలిడేస్ అవన్నీ ఇస్తారు కదా. సో ఆ పిల్లవాడు ఒకవేళ హాలిడేస్ ఇంటికి వెళ్ళినప్పుడు తనకి చిన్నగా ఏమన్నా అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకవేళ ఏమన్నా జరగడానికి జరిగింది అనుకో, మన దగ్గర లేడు ఈ పిల్లవాడు అని చూపించడానికి ఒక ప్రూఫ్ అన్నమాట. అంటే పిల్లలందరూ హాలిడేస్ కి ఇంటికి వెళ్ళారు అనేది ఎవ్రీ చైల్డ్ కి హోమ్ విజిట్ కూడా ఎంట్రీ చేయాలి. డేట్, టైప్, అంటే హోమ్ విజిట్, ఫాస్ట్ విజిట్. అంటే కొంతమంది పెంచుకునే పేరెంట్స్ ఉంటారు, కొంతమంది తీసుకెళ్తా ఉంటారు. డేట్ ఎప్పటి నుంచి అంటే దసరా స్టార్ట్ అయిన 17వ తారీఖు నుంచి ఎండ్ డేట్ 25వ తారీఖు దాకా. పర్సనల్ ఇన్ఛార్జ్ మేడం పేరు, కామెంట్స్ అంటే దసరా ఫెస్టివల్ తో వెళ్తున్నారు, ఇన్ఛార్జ్ కూడా కామెంట్ అది అంటే హోమ్ సిక్ అయ్యాడు, వెళ్ళాలనుకుంటున్నాడు, ఫ్యామిలీ చూడాలనుకుంటున్నాడు, అతని సిచ్యువేషన్, ఇంటి సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది అనేది ఒకసారి మనం కూడా అబ్జర్వ్. అంటే కొంతమంది ఏమి లేవు కదా మీ ఇంట్లో ఏం చేస్తారా వెళ్ళి అంటా ఉంటారు. ఈ పిల్లవాడికి ఏంటి హోమ్ సిక్ అయిపోతా ఉంటాడు, అమ్మని చూడాలి, నాన్నని చూడాలని. సో ఆ రీజన్స్ కూడా ఒకసారి రాస్తే సార్. పేరెంట్ విజిట్, పేరెంట్ ఎప్పుడైనా పిల్లోని చూడటానికి వస్తాడు, పిల్లోని చూడటానికి వచ్చినప్పుడు కూడా పేరెంట్ ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాన్ని మనం ఎంటర్ చేయాలి. ఆల్రెడీ మన దగ్గర రిజిస్టర్స్ ఉంటాయి, ఆ రిజిస్టర్స్ బేస్ చేసుకొని చేయాలి. తర్వాత ఈ ఫాలోఅప్స్ అన్నమాట. ఈ సర్వీసెస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సర్వీసెస్, విత్డ్రా సర్వీసెస్ వరకు. అంటే అతను సేవింగ్ చేసుకొని డబ్బుని విత్డ్రా చేసుకునేంత వరకు మనది సర్వీసెస్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అతను ఫాలోఅప్ చేస్తున్నాం. అతను కాలేజ్ అయిపోయి వేరే కాలేజీలో జాయిన్ అయ్యాడు, అతని అచీవ్మెంట్స్ కానీ వేరే ఏంటి అసలు అతని పరిస్థితి. ఇప్పుడు ఫాస్టర్ కేర్ అంటే కొన్ని రోజులే మన దగ్గర ఫాలోఅప్ లో ఉంటాడు. తర్వాత 1 సంవత్సరం దాకా మళ్ళీ అతను పెంచుకోవడానికి ఇచ్చాం అనుకో, మనం మాటికి వెళ్ళినా వాళ్ళు మన మీద చేస్తాం, మన దగ్గరికి వచ్చేస్తాం, ఏదో చెప్తా ఉంటారు చిన్న చిన్న రీజన్స్. సో అలాంటి ఫాస్టర్ కేర్కి ఎప్పుడైనా వెళ్ళినా, హోమ్ ప్లేస్మెంట్స్ జరిగినా మళ్ళీ ఫాలోఅప్ కూడా చేసుకుంటే ఇంకా మోర్ దెన్ బెటర్గా ఉంటుంది. ఒక చైల్డ్ హిస్టరీ మొత్తం
దీంట్లో ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, అది డిలీట్ చేశాను. చేసాను. ఓకే, అడగండి. డౌట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దిలీప్, సార్ చెప్పండి. డౌట్స్ సార్ కనపడట్లేదంట. కనపడుతున్నా, ఎందుకు కనపడట్లేదు? ఏంటిది? అవును కనిపిస్తున్నా. లేదు సార్, ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు కొన్ని చేయాలి కదా సార్, కొన్ని అప్డేట్ చేయాలి, చేస్తాను. సో ప్రాసెస్ అర్థమైందా? అర్థమైంది సార్. సిస్టర్ గారు, రాణి సిస్టర్ గారు. మేడం అర్థమైంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సోఫీ సిస్టర్. వెరీ గుడ్, క్లియర్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ రైట్. థ్యాంక్ యూ చెప్పండి మేడం గారికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకే, మీరంతా ఎంతో శ్రద్ధగా విన్నాను. వీళ్ళ దగ్గర ఎవరు వినరు, అందుకని. మేడం చాలా క్లియర్ గా అసలు వాయిస్ కాకుండా బాగా చెప్పారు, బాగా అర్థమైంది. వన్స్ అగైన్ ఇదిగోండి, వాళ్ళు చెప్తున్నారు ఏదో మీకోసం. మీకోసం కూడా సార్. మీకోసం కూడా సార్ బాబు. హలో, ఇద్దరికి మేడంకి మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. బాగా క్లియర్ గా వాయిస్ బ్రేక్ కాకుండా మంచిగా పేషెన్స్ గా చాలా బాగా క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఒక్కొక్కటి మొత్తం ఓపెన్ చేసి మంచి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మళ్ళీ మీ అందరికి ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, సో హీర్ ఆఫ్టర్ మీకు చాలా వర్క్ ఉంది మరి తప్పకుండా. సో ఈ నెల ఎండింగ్ కల్లా ప్రజెంట్ చిల్డ్రన్ యొక్క డేటా అనేది అప్ టు డేట్ గా ఉండాలా. సర్వీసెస్ కానీ, లేదంటే హోమ్ విజిట్స్ కానీ, హోమ్ ప్లేస్మెంట్స్ కానీ, తర్వాత ఈ కొన్ని ఫీల్డ్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి కదా, కొన్ని చూడండి ఒకసారి. ఇలాగా ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ కానీ, లేదంటే ఫ్యామిలీ డీటెయిల్స్ లేకపోవటం కానీ, తర్వాత చైల్డ్ కేటగిరీస్ అప్డేట్ అవ్వకపోవటం కానీ, అలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం ఈ నెల 30th కల్లా కంప్లీట్ అయిపోవాలి డేటా, ఇంక్లూడింగ్ సర్వీసెస్ అండ్ ఫాలోఅప్స్. ఆఫ్టర్ దట్ ఇంకొక వర్క్ ఉంది, అది నెక్స్ట్ మంత్ వీ విల్ స్టార్ట్ ఇట్. సో ఇన్ కాంటాక్ట్ చిల్డ్రన్ సబ్బవరం నుంచి ఎన్ని ఉన్నాయి సిస్టర్? దేనికి సార్? దేంటి? ఇన్ కాంటాక్ట్ సబ్బవరంలో డేటా ఎంత ఉంది? డేటా మొత్తం అప్డేట్ అయిపోయింది కదా, చేసేసాము చాలా వరకు. మొత్తం అంటే ఎంత అప్డేట్ చేశారు మీరు? ప్రెజెంట్ చిల్డ్రన్ అయితే మొత్తం మేము 56 అప్డేట్ చేసాము. 56 స్టూడెంట్స్. ఒక్క నిమిషం. సబ్బవరం ఎంట్రీ వచ్చి 264. సబ్బవరం ఎంట్రీ 260. ఇన్ దట్ అయిపోయింది కదా. ఎస్ సిస్టర్, వాళ్ళంతా ఎంట్రీ చేశారు. వీళ్ళంతా జాబ్ ప్లేస్మెంట్ అయిందా? సర్వీసెస్. హలో, అంటే ఇప్పుడు వాళ్ళు. హలో చెప్పండి సిస్టర్. చిల్డ్రన్ 60 మెంబర్స్ నేను ఎంటర్ చేశాను స్కిల్ ట్రైనింగ్ ది. స్కిల్ ట్రైనింగ్ లో ఎంత మందిని చేశారు? 60 మెంబర్స్ నేను ఎంటర్ చేశాను. ఒక్క నిమిషం, ఐఎమ్ చెకింగ్. వొకేషనల్ ట్రైనింగ్ ఏం లేదే, 2 ఓన్లీ వొకేషనల్. ఆదిరమ లక్ష్మి ఓన్లీ 2 ఓన్లీ ఎంటర్డ్. అది కూడా ఇన్కంప్లీట్. లేదు సిస్టర్, వెయిట్ షో యూ సిస్టర్. ఎందుకు కంగారు, ఎందుకు? కనపడుతుందా? ఓకే, సి సిస్టర్, వొకేషనల్ ట్రైనింగ్ ఎన్ని ఎంట్రీ అయినాయి? అయ్యో, ఆ రోజు నేను బ్రదర్ ఇద్దరం కలిసి ఎంటర్ చేసామండి. మరి ఏం మిస్టేక్ అయిందో తెలియదు. మరి చూడండి, అది ఎక్కడ మిస్ అయిందో అనేది నాకు తెలియదు. ఎందుకంటే రమణి కూడా మీరు ఇన్కంప్లీట్ గా చూడండి.
రమణి, రెస్టోర్ చైల్డ్, ఇన్స్టిట్యూట్ నేమ్, ట్రేడ్ లేదు, జాయినింగ్ డేట్ లేదు, లివింగ్ డేట్ లేదు, రిజల్ట్ లేదు. సో ఇన్కంప్లీట్ ఉంది ఓకే డేటా. చెక్ చేస్తాను. అట్లాగా చెక్ చేస్తాను. ఎడ్యుకేషన్ అనేది సబ్బవరంలో ఎంతమంది ఉన్నారు సిస్టర్? సబ్బవరంలో బోస్కైల్ పిల్లలా? బోస్కోయిల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ ఇయర్ అంటే మన ఇంటికి పోయిన వరకు 56 ఉన్నారు టోటల్. సబ్బవరం ఎడ్యుకేషన్ వచ్చి 116 ఎంట్రీ అయినాయి. అది కూడా ఆగస్ట్ కాదు, సెప్టెంబర్ 22న. అందులో డబుల్ ఎంట్రీ ఉంది. నేను మళ్ళీ ఓకే, డబుల్ ఎంట్రీ ఉంది. డబుల్ ఎంట్రీ అంటే ఎలాగ సిస్టర్? బాబురావు డబుల్ ఎంట్రీ అది మీకు మొత్తం. ఓకే, అప్డేట్ చేయండి సిస్టర్ మీరు డబుల్ ఎంట్రీ ఉంటే. ఓకే, అల్లిపురం సిస్టర్, సిస్టర్ అల్లిపురం ఎన్ని ఉన్నాయి ఎంట్రీ ఎడ్యుకేషన్? 17 కొట్టండి సార్. 17 this year. 62. Yes sir. This year not updated. This year? మరి ఏ ఇయర్? August 14th. ఓకే, ఓన్లీ 1 August. ఎవరు సార్ వాళ్ళు? తులసి ఇన్ కాంటాక్ట్. తులసి సిస్టర్ అదేనా బీచ్ స్కూల్ ఇంకా అప్డేట్ చేయలే మనం. మరి ఎప్పుడు చేస్తారు బ్రిడ్జ్ స్కూల్? సో కోవిడ్ టైం కి అందరూ హోమ్ విజిట్ అయ్యారు. అందరిది అప్డేట్ అయిందా హోమ్ విజిట్స్? మన షెల్టర్ పిల్లలు అయింది. షెల్టర్ పిల్లలు. వాట్ అబౌట్ సబ్బవరం సిస్టర్? సబ్బవరం కూడా అయింది అనుకున్నా సార్. అయిపోయిందా? మార్చ్ 28 అంటే ఇప్పుడు కోవిడ్ వెళ్ళింది రావలేదు, దానికి ముందే దాయింది. ఓకే, దెన్ వాట్ అబౌట్ మెడికల్? అప్డేట్ చేసి మెడికల్ కూడా షెల్టర్ పిల్లలు దాయింది. షెల్టర్ పిల్లలు అయింది. వాట్ అబౌట్ సబ్బవరం? సబ్బవరం కూడా బ్రదర్ అన్ని సబ్బవరం అవుతుందా? అయింది. అభింది సార్, అభిందంట. చెప్పండి సిస్టర్. సార్ అది బ్రదర్ గారు మొన్న మీరు వచ్చినప్పుడు మొత్తం ఎంటర్ చేశారు అన్నారు. మెడికల్ హోమ్ విజిట్ మార్చిలో సిస్టర్, మార్చి 20th అనుకుంటా, 20 or 22nd అయితే. అవును తర్వాతకి బ్రదర్ మొత్తం అప్డేట్ చేశారు అన్ని. ఓకే, రైట్. దెన్ వాట్ అబౌట్ మీరు ఇంకా సబ్బవరం నుంచి డిబిటెక్ చిల్డ్రన్ డేటా అనేది అప్డేట్ చేయాలి సిస్టర్. సరే సార్ చేస్తాను. ఓకే సిస్టర్, అది కొంచెం ఈ మంత్ ఎండింగ్ కల్లా అది అయిపోవాలా, ఎందుకంటే ఒక మంచి బ్యూటిఫుల్ రిపోర్ట్ మీకు పంపిస్తాం మళ్ళీ అయితే. అంటే ప్రెజెంట్ సార్ మేము ఏం సిస్టర్? ప్రెజెంట్ రన్ అయ్యే బ్యాచెస్ మాత్రమే ఎంటర్ చేస్తాము. ఓకే, బట్ రన్ అవుతుందా బ్యాచెస్? ప్రెజెంట్ రన్ అవుతున్నాయి బ్యాచెస్. ఓకే, రన్ అయ్యి ఎంట్రీ చేయండి. బట్ అంతకు ముందు ప్రీవియస్ ఎంట్రీ చేశారు కదా? అవును, మేము రెండు ఎంట్రీ, ఒకటేమో హాస్పిటాలిటీ అంటే హోటల్ మేనేజర్ ఎంట్రీ చేశారు కదా, వాటిని క్లోజ్ చేయాలా. ఎందుకంటే ఇన్ కాంటాక్ట్ అనేది పర్మనెంట్ కాదు, మనకి సర్టన్ పీరియడ్ ఉంది కదా మీకు. అవును ఉంది. ఆ పీరియడ్ కి నెక్స్ట్ క్లోజింగ్ డీటెయిల్స్ ఇచ్చేయాలా, రెస్టోర్ డీటెయిల్స్. సరే. ఓకే సిస్టర్. ఓకే. సో ఇంకా ఎనీ డౌట్స్? నో సార్, మంత్ ఎండింగ్ కల్లా 26న మీటింగ్ ఉంది సిస్టర్, సోఫీ సిస్టర్. 26th we have meeting. నేను కూడా సార్. ఈ రోజా? This month. నేను కూడా yes, సార్. 26. Yes, 26th only. Yes, by the will finish. Okay. So already you sent that target task planned. Yes. So that you have to finish, complete. Yes. Okay sister. Yes. So ఇంకా ఎనీ డౌట్స్? నో సార్, అప్డేట్ చేయాలి ఇంకా. అదే డౌట్. అప్డేట్ అనేది కొంచెం స్టార్ట్ చేస్తే, సో నేను ఇక్కడ చూస్తా ఉంటా మీరు ఎంత అప్డేట్ చేశారు, ఎంత వస్తుంది అనేది నేను డైలీ చూసుకుంటా. ఓకే సార్. దిలీప్ సార్ చెప్పండి. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే సార్, నేను ఆల్మోస్ట్ ఆ స్లమ్ ఏరియా అంతా అప్డేట్ చేసాను సార్. పిల్లలు అంటే బీచ్ స్కూల్ పిల్లల్ది వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారంట. వాళ్ళ కాంటాక్ట్ మేడం అడిగితే లేదని చెప్తున్నారు అన్నమాట. కోవిడ్ వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం బట్టి వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేయలేకపోతున్నాం. చేస్తాం సార్ అలాగే. సిస్టర్ ఎనీ ట్యూషన్ సెంటర్స్
ఉన్నాయా మనకి? లేదు. కోచింగ్ సెంటర్స్ లేవు. టైలరింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా? టైలరింగ్ కూడా కోవిడ్ వల్ల ఆపేసా, అందువరకు ఉండేది. ఓకే, ఇప్పుడైతే లేదు. ఓకే సిస్టర్. ఫాదర్, గుడ్ ఈవినింగ్ ఫాదర్. యు ఆర్ ఇన్ mute ఫాదర్. Yes, Father. Okay, Father. Thank you, Father, for coming. Thank you. Okay, sister. Sister, you so much, ఏమన్నా sir. డౌట్ ఉన్నాయా మీకు ఎవరికైనా? క్లియర్. థ్యాంక్ యూ. Okay, Thank you, Father. This month is 30th is the target date for all Okay, sir. to complete the services. Okay. Okay, sister. ఓకే సార్. ఓకే సార్. Okay, bye. Thank you. Bye. థ్యాంక్ యూ సో మచ్ Thanks for సార్. participating. Bye, sir. మేడం కూడా బాయ్ చెప్పండి సార్. Bye. Madam, వింటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం బాయ్ సార్. Bye, థ్యాంక్ యూ. సిస్టర్ బాయ్. టేక్ కేర్. బాయ్. రాణి సిస్టర్ గారు బాయ్ అండి.